గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికంటే కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఒక సేఫ్ జోన్ అని భావిస్తున్నారు, ఒక సేఫ్ డెస్టినేషన్ అనుకున్న దగ్గర అదెందుకు టార్గెట్ అయింది అసలు? ఇప్పుడు దుబాయ్ అనగానే ఇట్స్ టూరిస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ టూరిస్ట్. వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ఏం లేదు. ట్రేడింగ్ అండ్ టూరిజం అక్కడ చాలా. లోకంలో చాలామంది ఇప్పుడు అక్కడ వచ్చి పనిచేస్తున్నారు కూడా, ఎక్స్పాట్రియేట్స్, ఎందుకంటే ట్యాక్స్ లేదు. సో దట్స్ అ బిగ్ అట్రాక్షన్. అండ్ షార్జా కానీ దుబాయ్ కానీ వీళ్ళొక రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ బేస్గా తయారు చేస్తున్నారు. వాళ్ళ రాజధాని అబుదాబి ఉండొచ్చు, ఎమిరేట్స్ది, కానీ అట్ ద సేమ్ టైం ఈ దుబాయ్ ఇస్ చాలా మటుకు ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అది బుర్జ్ ఖలీఫా ఉండొచ్చు, దుబాయ్ షాపింగ్ మాల్ ఉండొచ్చు, బ్యాప్స్ స్వామినారాయణ మందిర్ ఉండొచ్చు అబుదాబిలో. చాలా మటుకు వాళ్ళ టూరిజమే తిరుగుతుంది దాని చుట్టుపక్కలంతా. అట్లాంటి ప్లేస్లో దుబాయ్ మీద ఎందుకు అటాక్ చేశారు? ఫస్ట్ వీళ్ళు అటాక్ చేసింది దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ షాక్ అయిపోయారు అందరు. ఎందుకంటే లోకంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ దుబాయ్. ఓకే, అది కూడా ఒక ట్రాన్సిట్ డెస్టినేషన్గా వాడుకుంటారు చాలామంది. అక్కడి నుంచి మన వైపు నుంచి చాలా మటుకు ఇండియన్ సిటీస్ నుంచి దుబాయ్కి వస్తారు. దుబాయ్ నుంచి మళ్ళీ అది యూకే కానీ యూఎస్ కానీ అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకుంటారు, జర్మనీ కూడా. ఇదెందుకు జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఒక రీజనింగ్ ఏంటంటే, ఇరాన్ వాళ్ళ రీజిమ్ లేదు ఇప్పుడు. వాళ్ళ హెడ్ ఆఫ్ సుప్రీం లీడర్ పోయారు, 40 కమాండర్లు పోయారు. వాళ్ళ దగ్గర ఉన్న అంతా సెకండ్ లెవెల్ కమాండర్స్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు. పాసిబ్లీ వీళ్ళు రాసి పెట్టుంటారు ముందే, నేను పోతే కూడా చేయాలని చెప్పేసి. ఏంటంటే ఎకనామిక్ అసెట్స్ని కొట్టండి. ద సేమ్ టైం యుఎస్ వాళ్ళ బేస్, ప్రతి దేశంలో ఒక బేస్ ఉంటుంది యుఎస్కి, వెస్ట్ ఏషియాలో. అది యుఏఈ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఏ దేశం అయినా, ఖతార్ బిగ్గెస్ట్ బేస్. ఎక్కడున్నా కానీ వాళ్ళని హిట్ చేయండి మీరు. సెకండ్, వీళ్ళ ఎకనామిక్ అసెట్స్ని కొట్టండి. సౌదీ అరేబియా అరామ్కో రిఫైనరీ కొట్టారు నిన్న, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ లోకంలో ఏం చెప్తారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ అది. దాంతో ఇమ్మీడియట్గా ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అయితే క్లోజ్ చేశారు, అది ఇంకోటి. ఇంకా చూడండి, అసెట్స్ని కొడుతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ క్లోజ్ చేశారు. అది కాకుండా బహ్రెయిన్ వైపు యుఎస్ 7th ఫ్లీట్ని కొట్టారు. బహ్రెయిన్లో ఉన్న సివిలియన్స్ బిల్డింగ్ని కూడా కొడుతున్నారు. నేను ఒమాన్ అనే రాజ్యం వాళ్ళది పీస్ టాక్స్ నడిపిస్తున్న వాళ్ళే. మా బ్రదర్ ఒమాన్ ఉంటాడు, ఆయన అన్నాడు మన మీద ఎవరు దాడి చేయరని చెప్పారు. గంట సేపు తర్వాత ఆడే మెసేజ్ నాకు పెట్టాడు, బాంబు పడ్డది ఇక్కడ కూడా అని చెప్పి. ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చాలా సేఫ్గా ఉంటాం, మమ్మల్ని మేమే నెగోషియేట్ చేస్తున్నాం వీళ్ళ వైపు నుంచి, మా మీద అందుకు బాంబు వేస్తాం. వాళ్ళ మీద కూడా వేసారు తీసుకొచ్చి. సో ఇదొక ప్రాబ్లం వస్తుంది. ఇరాన్ 2 రీజన్స్ ఉండొచ్చు కవిత గారు దీంట్లో. ఒకటి, ఇరాన్ ఏం చెప్తున్నా అంటే మేము వీ విల్ నాట్ సరెండర్. మా దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ టెక్నాలజీ మీరేదో చాలా చిన్న పిల్లల దగ్గర దివాళీ పండగలాగా అనుకున్నారు, కాదు. వీ కెన్ రియలీ యూజ్ ఇట్ అవర్ అడ్వాన్స్. డ్రోన్ అండ్ బ్యాలిస్టిక్ డ్రోన్ వాడారు సౌదీ అరేబియా రిఫైనరీ మీద, పామ్ జుమేరా మీద అటాక్ చేశారు దుబాయ్లో. అది ఆలోచించి, దట్ అగైన్ ఇస్ అ ల్యాండ్ మార్క్. వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అక్కడ ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద దాడి చేశారు నేను. సో ఇదొక షాక్ అనమాట గల్ఫ్ కంట్రీస్ కూడా. వాళ్ళు మొన్నదాకా ఏమనుకున్నారంటే, దట్ మా మీద దాడి చేయరు, మ్యాక్సిమం అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తారు, అది వాళ్ళు చూసుకుంటారు, మా మీద చేయరు అనుకున్నారు. ఈవెన్ 12 Day వార్లో అప్పుడు జరిగినప్పుడు 6 months ముందు అప్పుడు చూశారు మీరు, అప్పుడు డైరెక్ట్ ఖతార్ మీద వాళ్ళు దాడి చేశారు. కానీ ఖతార్ ఎయిర్ ఫోర్స్ బేస్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేశారు ఖతార్ మీద. అది కూడా చెప్పి చేశారు వాళ్ళు, మేము పంపిస్తున్నాం డ్రోన్లు అని చెప్పేసి. ఇది అట్లా కాదు. ఇది ఇప్పుడు ఇవాళ పొద్దున అమెరికన్ ఎంబసీ రియాద్, సౌదీ అరేబియన్ క్యాపిటల్ ఉన్న అమెరికన్ ఎంబసీని కొట్టారు, రెండు డ్రోన్లతో కొట్టారు. అంటే మనం అనుకున్నాం ఇది వీళ్ళ దగ్గర అసలు బేసిక్ టెక్నాలజీ కూడా లేదనుకుని. నాకు డౌట్ ఏమొస్తుందంటే, బహుశా వీళ్ళకి చైనా దగ్గర నుంచి హెల్ప్ వస్తుందని యుఎస్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చెప్తున్నారు. చైనా మాత్రం సైలెంట్గా ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు. ఈ డ్రోన్స్ని గైడ్ చేయడానికి, ఈ మిసైల్స్ని గైడ్ చేయడానికి మీకు శాటిలైట్ టెక్నాలజీ చాలా పనికి వస్తుంది. ఇదేదో GPS కోఆర్డినేట్ చేసి పంపించడం కాదు, ఉంటుంది దాంట్లో, కానీ దట్ కెన్ ఆల్వేస్ గో రాంగ్. ఇది శాటిలైట్ ఇమేజరీ వీళ్ళకి ఎక్కడి నుంచి. పాకిస్తాన్ మీరు గుర్తుపెట్టిన ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ని హెల్ప్ చేసిన దేశం చైనా. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు వాళ్ళకి. మన ఎయిర్ ఫోర్స్ బేస్లు కానివ్వండి, మన మిసైల్ సిస్టమ్స్ కానీ, మన S-400 ఎక్కడ ఉందని పాకిస్తాన్కి చెప్పింది చైనా. సో డెఫినెట్గా ఒక డౌట్ ఉంది ఇప్పుడు యూఎస్ ఇండియా. కానీ ఇప్పుడు వాళ్ళు చైనాతో ఇప్పుడు డీల్ చేస్తలేరు, పక్కన పెట్టారు వాళ్ళు. ద ఇమీడియట్ కన్సర్న్ అంటే ట్రంప్కి ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో అని. ఎందుకంటే ఫస్ట్ టైం 2 సెనారియోస్ ఉన్నాయి కవిత. ఒకటి,
గల్ఫ్ స్టేట్ అందరు కోపం వచ్చి అందరు కలిసి ఇరాన్ని కొడతారు. యుఎస్ ఇజ్రాయెల్ ఎనీవే కొడుతున్నారు. కానీ గల్ఫ్ స్టేట్ కూడా ఏమంటారు, చాలా అయిపోయింది, బోత్ హోగ్యా, చలో అవి మేము కూడా దిగుతామని చెప్పి వాళ్ళు కూడా దిగుతారు. మీరు ఇజ్రాయెల్ మీద దాడి చేయండి, మీరు యుఎస్ మీద దాడి చేయండి, మా మీద ఎందుకు చేస్తున్నారు, మా ప్రజల మీద ఎందుకు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఊరు నుంచి ఒక ఆయన మొన్న బయటకు వచ్చి నిలబడితే ఆయన మీద ఒక డ్రోన్ పీస్ వచ్చి పడ్డది. ఈ లాస్ట్ హిస్ లెగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఆయన తప్పు, బయట రాకూడదని చెప్పారు. అప్పుడు బయట వచ్చి నిలబడి చూడడానికి మన హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా అది. సో ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే ఒకటి ఆయిల్ ప్రైసెస్ అదైతే పెరుగుతుంది, కానీ $10 పెరిగి అక్కడే స్టేషనరీగా ఉంది, మూవ్ కావట్లేదు. ఎందుకంటే ఓపెక్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచేశారు. సో దాట్ విల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడానికి చాలా క్రూషియల్. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది చిన్న, అట్ ద వైడెస్ట్ పాయింట్ నియర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ 36 కిలోమీటర్లు అంతే ఇది వెడల్పు. అక్కడి నుంచి షిప్స్ ఇట్లా తిరిగి రావాలన్నమాట. ఒక డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, అది లిటరలీ. అండ్ దీస్ ఆర్ హ్యూజ్ క్రూడ్ ఆయిల్ షిప్స్ అనమాట, మ్యాసివ్. వీళ్ళని ఆపారనుకోండి, ఇది మొన్ననే ఒకటి ఫైర్ చేశారు ఒమాన్ దగ్గర, దాని మీద స్టిల్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ ఆ షిప్. మొత్తం ఆగిపోతే గల్ఫ్లో నుంచి బయటకు వచ్చే 20% టోటల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆగిపోతుంది, గ్యాస్ అండ్ పెట్రోలియం రెండు. నిన్న మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న ఖతార్ హెస్ అనౌన్స్ సస్పెన్షన్ ఆఫ్ గ్యాస్. ఇమ్మీడియట్లీ యూరోప్లో దాని ఎర్త్క్వేక్ వచ్చింది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్. ఎందుకంటే యూఎస్ చాలా మటుకు రష్యన్ గ్యాస్ ఆపిన తర్వాత ఖతార్ మీద డిపెండెంట్గా ఉన్నారు, కొంచెం సౌదీ అరేబియా మీద కూడా. కానీ ఖతార్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఇరాన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇరాన్ నుంచి తీసుకోలేరు, ఖతార్ నుంచి ఇప్పుడు ఖతార్ వాళ్ళ ప్రొడక్షన్ ఆపేశారు, వాళ్ళ బేస్ మీద కూడా అటాక్ చేశారు, గ్యాస్ బేస్ మీద. రష్యా ఇప్పుడు ఆలోచించండి, నేను మొన్న ట్వీట్ చేశాను, బహుశా మీకు చెప్పుంటాను. ఐ ట్వీటెడ్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశం మీద ఇంకొక 25% పెడతారంట టారిఫ్. ఎందుకంటే మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనట్లేదని చెప్పి. రష్యా దగ్గర నుంచి కొనండి ఆయిల్ అని. నిన్నప్పుడు చూస్తే నేను ఈవినింగ్ కాగానే ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హస్ సెంట్ అవుట్ అండ్ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు యూఎస్తో మాట్లాడి చెప్పండి మాకు అర్జెంట్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాల్సిందే, ఇంటర్వ్యూన్ అవ్వండి ఇప్పుడు. బికాస్ మిగతా ఆయిల్ సోర్సెస్ బంద్ అయిపోయినాయి ఇప్పుడు. లేకుంటే మనం $80 $90 పర్ బ్యారెల్ ఇవ్వాల్సి వస్తుంది, రష్యా 40కి ఇస్తున్నారు మనకి డిస్కౌంట్లో. సో సిచ్యువేషన్ ఆ పరిస్థితికి వచ్చేసిందన్నమాట. ఎకనామిక్లీ ఇరాన్ కొడుతున్నారు, బహుశా ఎక్కువ రోజులు ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఎన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఆన్ దేర్ ఓన్ వాళ్ళ దగ్గర ఉన్న 20,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక 5-6 వేలు వాడుకున్నారు. మిగతా దాన్ని యూఎస్ డిస్ట్రాయ్ చేశారంట, ఎంత డిస్ట్రాయ్ చేస్తే తెలియదు. వాళ్ళు మ్యాక్సిమం స్టాక్ పైల్స్ వాళ్ళది పెట్టుకున్నది హెజ్బుల్లా దగ్గర ఉంది, హెజ్బుల్లాకి పంపించారు వాళ్ళు. రేపు ఏమైనా అయితే ప్రాబ్లం అయితే మీరు అక్కడి నుంచి షూట్ చేయండి, మేము ఇక్కడి నుంచి చేయలేమని చెప్పి హెజ్బుల్లాకి ఇచ్చారు. హెజ్బుల్లా దగ్గర 120,000 మిసైల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, ఫస్ట్ ఆ వార్లోనే డిస్ట్రాయ్ చేశారు October 7 తర్వాత. ఇంకెంత ఉందని అడిగితే 40,000 ఉందంటున్నారు ఇప్పుడు దాకా. ఆ 40,000లో ఆల్మోస్ట్ ఒక 5,000 మొన్న వాడారు వాళ్ళు లాస్ట్ 1 వీక్లో. దాన్ని కూడా ఇజ్రాయెల్ తర్వాత ధ్వంసం చేశారు, లాంచెస్ని ధ్వంసం చేశారు, మిసైల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇరానియన్ మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ మీద కొడుతున్నారు అమెరికా. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ అయినా వీళ్ళని హెల్ప్ చేస్తున్నారో ఈ మిసైల్ ప్రొడక్షన్ వాళ్ళు కొడుతున్నారు. సో మనం ఐ థింక్ అమెరికా కూడా ఇరానియన్ టెక్నాలజీని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇరాన్ దగ్గర ఏదో చిన్నపిల్లల దగ్గర ఉన్న దివాళీ రాకెట్ లాగా పటాకాలాగా అనుకున్నారు, కాదు. ఐ థింక్ దే గాట్ ఎ వెరీ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళ మెడిసిన్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ చాలా మంచిది వాళ్ళది. అండ్ ఐ థింక్ దే రియలీ వాళ్ళు వాడుకున్నారు ఆ టెక్నాలజీని. టర్కీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా, చైనా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకున్నారా? ఎస్, పాసిబుల్. చైనా దగ్గర నుంచి డెఫినెట్ తీసుకొని ఉంటారు. రష్యా వైపు నుంచి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే రష్యా దగ్గర ఇప్పుడు లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ పైల్స్. అంటే వాళ్ళ దగ్గర మిసైల్ తీసుకొచ్చి పెట్టే స్పేస్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో అమెరికా ఇవాళ పొద్దున వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ దట్ చాలా పెద్ద ఒక అటాక్ జరగబోతుంది, వీ విల్ అటాక్ దమ్ విత్ ఎవ్రీథింగ్ అన్నారు. ఆ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ వెస్ట్ ఏషియా ఎక్స్ప్లోడ్ అవుతుందో లేదో మనం చెప్పలేం. ఇప్పుడు దాకా మనమైతే సేఫ్ ఉన్నాం, మన వైపు ఏం రాలేదు. కానీ ఇక్కడ మనకు అన్నిటికీ పెద్ద ప్రాబ్లం రాబోతుంది, పెట్రోలియం ప్రైసెస్. అది మనకి రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే వీ విల్ రెడీ, శాంక్షన్స్ పెట్టండి మా మీద, మాకు కావాలి రష్యా దగ్గర తీసుకుంటామంటాం మనం. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్సో వాళ్ళు ఏం చేయరు, దే విల్ అగ్రీ టు ఇట్. ఈ పరిస్థితుల్లో రష్యా గ్యాస్ కూడా సప్లై చేయాల్సి వస్తుంది యూరోప్కి. అది ఆపెట్టారు. నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్, ఒక పైప్ లైన్ ఉంది గ్యాస్ది, అది ఆఫ్ చేసి పెట్టారు వీళ్ళు యూరోపియన్. మాకు అక్కర్లేదు గ్యాస్ మీ దగ్గర నుంచి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు నిన్నటి నుంచి, ప్లీజ్ మాకు గ్యాస్ ఇవ్వండి అని చెప్పి.
బికాస్ యూరోప్లో వింటర్ ఇప్పుడే అవుతుంది. సో దట్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది యూరోప్ మీద. పెట్రోలియం ప్రైసెస్ డబుల్ అయిపోతుంది యూరోప్లో. ఎందుకంటే యూరోప్ దగ్గర ఒక్క ప్లేస్ కూడా పెట్రోలియం ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు. వాళ్ళ రిఫైనింగ్ స్పేస్ ఉండొచ్చు కానీ పెట్రోలియం ప్రొడక్షన్ లేదు. సో మన వైపు నుంచి మనం వెనజువేలా, యుఎస్, రష్యా వీళ్ళు 3 సోర్సెస్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ వార్ ఎండ్ అయిపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతే దెన్ సిచ్యువేషన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. కానీ దాని టైం పడుతుంది. మినిమం ప్రెసిడెంట్ ట్రంపే చెప్తున్నారు 1 నెల పడుతుందని చెప్పేసి. 3-4 వీక్స్ కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్. వాళ్ళకి డౌట్ ఏముందంటే నిన్న రాత్రి కూడా జనరల్ పెట్రోల్స్ వాళ్ళ రిటైర్డ్ చీఫ్ అన్నారు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉన్న యుఎస్ ఆర్మీది, ఆయన ఏమన్నారంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అమెరికా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా అని చెప్పి. మా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే చాలా వాడుతున్నాం మనం. వెదర్ వీ హ్యావ్ దట్ ఇనఫ్ ప్రొడక్షన్ అంటే ఎస్టర్డే ట్రంప్ హెస్ గివెన్ అన్ ఇండికేషన్ సేయింగ్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తుంది, వీ విల్ హ్యావ్ నో షార్టేజ్ ఆఫ్ మిసైల్స్. కావాలంటే బ్రిటన్ దగ్గర తీసుకుంటాం, జర్మనీ దగ్గర తీసుకుంటాం, ఫ్రాన్స్ దగ్గర తీసుకుంటాం. ఫ్రాన్స్ హెస్ మూవ్డ్ ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మూవ్ చేశారు గల్ఫ్కి. యూకే పార్టిసిపేట్ చేయట్లేదు, భయపడుతున్నారు యూకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఒక ముస్లిం పాపులేషన్ ఉంది యూకేలో. వాళ్ళు మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తారని భయం ఉంది. వితిన్ యూకే ప్రొటెస్ట్ చేసి ఏమైనా అటాక్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్న పార్లమెంట్లో కూడా, వాళ్ళ పార్లమెంట్లో చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది నిన్న డిబేట్లో. నేను చూశాను, లైవ్గా చూశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు ఇట్స్ అ మెస్. ఇది ఎన్ని రోజులు ఎవరికి కెపాసిటీ ఉందో దాని మీద ఉంటుంది. ఇరాన్ది అయితే డెఫినెట్లీ ఇరాన్కి ఒక రోజులు ఒక 3-4 వేలు వాళ్ళు యూజ్ చేస్తే కూడా వాళ్ళకి వారం రోజు తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఇరానియన్ రెజీమ్ పడిపోతుందా లేదా అని ఇప్పుడు అందరూ అదే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనమాట. పడి ఏ రోజు వాళ్ళు అగ్రీ చేస్తారో దెన్ సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఒమాన్ మాట్లాడుతున్నారు, పీస్ టాక్స్ నడుస్తుంది, మళ్ళీ జెనీవాలో స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. కానీ నాకైతే డౌట్ ఉంది, ఇరానియన్ రెజీమ్ విల్ నాట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళకి ఎండ్ గేమ్కి వచ్చేసారు. ఇప్పుడు పోతే మేము అందరు పోతాం. స్పెషలీ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ 140,000 మంది ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్, హార్డ్ కోర్ ఖమేనీ సపోర్టర్స్. వాళ్ళే రోడ్ మీద వచ్చి దిగుతున్న వాళ్ళని షూట్ చేశారు వాళ్ళే. నెక్స్ట్ వాళ్ళది ఒక సెమీ ఒఫీషియల్ ఉంది, ఒక గ్యాంగ్ లాగా ఉంది, అది 180,000. దట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఐఆర్జీసీ. వాళ్ళ ఆర్మీ ఏమో 8 లక్షల మంది ఉన్నారు. ఆర్మీ వాళ్ళ దాకా ఇంటర్ఫియర్ చేయలేదు. ఇరానియన్ ఆర్మీ మీద అందరు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్మీ రేపు ఇరాన్లో ట్రంప్ చెప్పిన తర్వాత ఒక కూ లాగా చేస్తే దెన్ సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. అది మనకు నెక్స్ట్ 2 to 3 డేస్లో తెలుస్తుంది కదా. బట్ ఇవన్నీ పోయి దుబాయ్ మీద ఎందుకు పడ్డారు అనేది, దుబాయ్ ఎంత కష్టపడి ఎంత డెవలప్ చేసుకొని వచ్చింది, అలాంటి దుబాయ్ మీద కూడా టార్గెట్ చేయడము అనేది మళ్ళీ అక్కడ దాన్ని రివైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రపంచం చూస్తేనేమో World War III లోడింగ్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది అసలు? World War III అయితే రాదండి. World War III దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్ రీజన్ కాన్ఫ్లిక్ట్. వరల్డ్ వార్ అంటే అన్ని నేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడు. చూడండి, సెకండ్ వరల్డ్ వార్లో యూఎస్ ఇన్వాల్వ్ కాలేదు. టిల్ పర్ల్ హార్బర్ వాజ్ హిట్. జపనీస్ వచ్చి పర్ల్ హార్బర్ కెమికల్స్ అటాక్ చేసిన తర్వాతనే యూఎస్ దిగారు దాంట్లో. అది కూడా యూఎస్ ఏం చేశారు, వచ్చారు జపాన్ మీద 2 బాంబులు పడేశారు, ఖతం అయిపోయింది, యుద్ధం ఫినిష్. అప్పుడు దాకా వాళ్ళు జర్మనీ కొట్టుకుంటున్నారా, సోవియట్ యూనియన్ కొట్టుకుంటున్నారా, జర్మనీ వెళ్ళి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటారా, డెన్మార్క్ ఆక్యుపై చేసుకుంటారా, స్పెయిన్ ఆక్యుపై చేసుకుంటారా, వాళ్ళు చూడలేదు. దే ఆర్ నాట్ బాదర్డ్ అమెరికన్స్. సో థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇట్స్ ఓన్లీ ఒక టర్మ్ అది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనం ఎవరి గురించి మాట్లాడలేము. రష్యా యుక్రెయిన్ వార్ ఏమైంది కవిత గారు? ట్రంప్ ఏమన్నారు, నేను ప్రతి దేశాన్ని ఎక్కడెక్కడ యుద్ధాలు ఉన్నా నేనే ఆపుతున్నానని చెప్పిన ట్రంప్ ఆయన ఇప్పుడు యుద్ధంలో దిగారు. రీసెంట్గా 4th year కూడా కంప్లీట్ చేసుకుంది. అక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు. పొద్దున ఒక మీమ్ చూశాను, మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే మనం 3rd కా 4th కింద హోలీ అని కొట్టుకుంటున్నామంట. మన వార్ అదే ఉందంట. మనకి ఇంటర్నల్గా ఉన్నాయి బోల్డ్ ఇష్యూస్. ఇంటర్నల్ వార్లు 3rd కుందా 4th కుందా హోలీ అని చెప్పి కొట్టుకుంటున్నారు. అది మన వార్ అన్నమాట. సో మనం వీఆర్ లక్కీ. మీరు ఆలోచించండి, ప్రతి దేశం ఈజ్ ఆన్ ద ఎడ్జ్. ఆ రీజన్ నుంచి మన పక్కన ఉన్న భారతదేశం ఎక్కువ దూరం లేవు. మనం ఒమాన్ అండ్ ఆల్ ఇస్ వెరీ క్లోజ్. మనకి ఒక మిసైల్ ఫైర్ చేస్తే రేపు ఇరాన్, ఇట్ కెన్ ఈవెన్ ల్యాండ్ ఇన్ ఇండియా. కానీ వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఎవరు సైడ్ తీసుకోకుండా మోదీ గారు ఈవెన్ ఖమనీ డెత్ని మనం కండెమ్ చేయలేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నాం మనం. ఎందుకంటే చేస్తే ఒకటి అమెరికా యాంటగనైజ్ అవుతారు, రెండోది గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళు కోపపడతారు. ఎందుకంటే వీళ్ళందరూ సున్నీలు, వేరే షియా, ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ. సో ఇది జరగబోతుంది. పాకిస్తాన్లో చూడండి ఏం జరిగింది. పాకిస్తాన్లో వాళ్ళ కరాచీలో ఉన్న యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు అక్కడ ప్రొటెస్టర్స్. పాకిస్తానీ పోలీస్ ఏం చేయలేదు, చూసుకుంటూ నిలబడ్డారు వాళ్ళు. అమెరికన్ మెరైన్స్ లోపల నుంచి ఫైర్ చేసి 25 మంది చనిపోయారు వీళ్ళు పాకిస్తానీ ప్రొటెస్టర్స్.
అక్కడ మెసేజ్ అయింది. కానివ్వండి, ఈ వార్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ చూడండి ఎట్లా కొడతారో అసీం మునీర్ని, షబాజ్ షరీఫ్ని. మా ఎంబసీ మీద దాడి చేస్తారా మీరు? మేము చూపిస్తాం మీకు. ఇప్పటి నుంచి కాలం 2-3 మిగిలిపోయిన మిసైల్ అక్కడ కూడా వేసేస్తారు పాకిస్తాన్ మీద కూడా. ఇదే జరగబోతుంది. ఈ రైట్ నౌ వీఆర్ బిజీ విత్ దిస్, విల్ లెట్ us ఫినిష్ దిస్, దెన్ వీ విల్ హ్యాండిల్ యూ లేటర్. అంటే అట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ మీ దగ్గర ఉన్నారు. మన దగ్గర కూడా రియలైజ్ అవుతారంటారా? ఎందుకంటే ఎప్పుడు అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇస్తుంది. అది పాకిస్తాన్కి ఎప్పుడు ఇచ్చేది? ఫస్ట్ తాలిబాన్ టైంలో ఇచ్చారు, సోవియట్స్ని తరిమి కొట్టడం. దాని తర్వాత తాలిబాన్ కొట్టడానికి పంపించారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు. అమెరికాకి అక్కడ ఏం ఇంట్రెస్ట్ ఉందంటే అక్కడ నుంచి రేర్ ఎర్త్స్ బయటికి తీయాలి. వాళ్ళు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ కంపెనీలో, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అసీం మునీర్ లాంటి వాళ్ళు వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటున్నారు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు డెఫినెట్ ఐఎమ్ నో డౌట్ రేపు పాకిస్తాన్ చూడండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా కమినీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ తిడుతున్నారు, విచ్ ఇజ్రాయెల్ విల్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఎందుకంటే నెక్స్ట్ అటామిక్ పవర్ ఉన్నది గల్ఫ్ కంట్రీస్లో అండ్ ముస్లిం వరల్డ్లో ఇస్ విత్ పాకిస్తాన్. వాళ్ళు ఎప్పుడో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఎక్కువ లొల్లి చేస్తే వాళ్ళు కొడతారు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ పాకిస్తాన్ దగ్గర ఉన్న అటామిక్ కేపబిలిటీ అంతా యూఎస్ దగ్గర ఉంది, యూఎస్ నిఘాలో ఉందని. వాళ్ళు దాన్ని తాళం చేయ వాళ్ళ దగ్గర ఉంది. పాకిస్తాన్ కెనాట్ యూజ్ ఇట్. అది యూఎస్కి ఎప్పుడో తెలుసు. అది పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోతుంది. అది ఎక్కడ పడేస్తాడో తెలియదు తీసుకెళ్ళి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా పాకిస్తాన్కి వాళ్ళ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పట్టించుకోరు. ఇటువైపు ఏమో సౌదీ అరేబియా వాళ్ళ ప్రాబ్లం ఉంది, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. రియాద్ మీద దాడి చేశారు, వాళ్ళ అరామ్కో ఫ్యాక్టరీ మీద దాడి చేశారు, ఖతార్ దాడి జరిగింది, కువైత్ మీద దాడి చేశారు. ఎక్కడ ఇన్వాల్వ్ లేని దేశాలు అందరి మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే యూఆర్ ఆల్ సపోర్టింగ్ ద యూఎస్ బేస్. అక్కడ సైప్రస్లో కొట్టారు, యూకే బేస్ని కొట్టారు. ఎందుకంటే అక్కడ నుంచి ప్లేన్స్ టేక్ ఆఫ్ చేస్తుంది. అంటే అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కవిత గారు, మనం అనుకుంటాం ఇరానియన్స్ దగ్గర ఒక టెక్నాలజీ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర. దే ఆర్ సమ్హౌ గెటింగ్ ద ఇంటెలిజెన్స్. ఎక్కడి నుంచి మీకు ఎట్లా తెలుసు సైప్రస్ నుంచి టేక్ ఆఫ్ చేశాను యూఎస్ జెట్స్ అని? వాళ్ళకి తెలిసిపోయింది అది. దానికోసం వాళ్ళు కొట్టారు. డియోగో గార్సియా కొట్టలేరు. డియోగో గార్సియా పర్మిషన్ లేట్ ఇచ్చారని చెప్పి నిన్న ట్రంప్ స్టాప్ అని చాలా తిట్టాడు నిన్న. మీరు ముందే పర్మిషన్ ఇవ్వండి, మా B-2 బాంబర్స్ అక్కడ ఉండే, మేము మళ్ళీ యూఎస్ నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది మాకు అని చెప్పి. సో ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇది ఇరాన్ని ఒక గాజా లాగా తయారు చేస్తారు. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ఇరాన్ విల్ రిజంబుల్ గాజా. అది పరిస్థితి. హెజ్బుల్లాని వాళ్ళు చూసుకుంటారు, ఇజ్రాయెల్ అని చెప్పాను చూడండి. ఇటువైపు హమాస్ ఇస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్, వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు హూతీలను చూసుకోవాలి, అది యూఎస్ చూసుకుంటారు. కావాలంటే ఇండియాకు కూడా అప్పగిచ్చేస్తారు, మీరు చూసుకోండి హూతీలు అని చెప్పేసి. అది కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ నా. సో ఇరాన్ నుంచి నినాదాలు వచ్చేవి, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని వచ్చేది. ఆ రెండూ కలిసాయి. ఇప్పుడు ఖమేనీని చంపేసిన తర్వాత స్టిల్ అదే కండిషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక స్ప్లిట్ అనేది ఇరాన్లో కూడా కనిపించింది. చాలా వరకు బయటకు వచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఉమెన్ డాన్సులు చేయడాన్ని నిషేధిస్తే ఆ డాన్స్ వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. బట్ అక్కడున్నటువంటి రివల్యూషనరీ గార్డ్స్ మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇరాన్లోనే అలాంటి స్ప్లిట్ కనిపించినప్పుడు నెక్స్ట్ ఇరాన్ భవిష్యత్తు అంటే అది ఇరాన్ నుంచే ఎవరో లీడర్ రావాలండి పైకి. మనం సిరియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిరియాలో ఒక టెర్రరిస్ట్ లీడర్, అల్ఖైదా టెర్రరిస్ట్ లీడర్ వాళ్ళ ప్రెసిడెంట్ అయ్యారు. వాళ్ళ నుంచే వచ్చారు ఒక లీడర్ పైకి. అన్ని లీడర్ డెమోక్రాటిక్గా ఉండాలని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ రాసిపెట్టలేదు. కంట్రోల్ ఎవరు చేస్తారు వాళ్ళ మీద ఉంటుంది. మీ దగ్గర 1,00,000 మంది ఉన్నారు, మీరు కంట్రోల్ చేయగలరా మీ కంట్రీని? లేకుంటే సివిల్ వార్ అయిపోతుంది. అమెరికా ఎక్కడెక్కడ రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చిందో లాస్ట్ 2, 3, 4 సంవత్సరాల్లో, నాకన్నా ఎక్కువ కూడా, ఆ కంట్రీస్ అన్నీ ఇవాళ మొత్తం ధ్వంసం అయిపోయినాయి కంప్లీట్గా. యూ టేక్ ఇరాక్, సద్దాం హుసేన్ పోయిన తర్వాత ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, అప్పుడు కూడా కొట్టుకుంటా. అక్కడ అల్ఖైదా ఉంది, అక్కడ ఐసిస్ ఉంది, అందరూ ఉన్నారు. మీరు ఇటువైపు సిరియా తీసుకోండి. సిరియాలో ఇప్పుడు కూడా ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ సో కాల్డ్ లీడర్, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం నడుస్తుంది. అమెరికా సిరియాలో వచ్చి బాంబ్ చేస్తున్నారు ఇప్పుడు కావాలి. అటువైపు మీరు యూ టేక్ ఇరాక్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూడండి, అదే సంగతి. లిబియా సేమ్, అక్కడ సివిల్ వార్ నడుస్తుంది ఇప్పుడు కూడా. సో అమెరికా ఎక్కడెక్కడ వెళ్ళారో, ఎక్కడెక్కడ రెజ్యూమ్ చేంజ్ చేశారో అక్కడ స్టెబిలిటీ ఎప్పుడు రాలేదు. మీరు బంగ్లాదేశ్ చూశారు, మీరు బంగ్లాదేశ్లో కూడా చాలా రోజులు ప్రాబ్లం ఉండే, అక్కడ కూడా. నేపాల్లో ప్రాబ్లం జరిగింది. ఎక్కడెక్కడ వీళ్ళు ట్రై చేశారో ఎక్కడ సక్సీడ్ కావట్లేదు. చేశారు కానీ రిజీమ్ మార్చారు. కానీ మీకు ఇవాళ మీ దగ్గర లిబియన్ ప్రెసిడెంట్ పేరు అడిగితే మీకు తెలియదు. యూ వుడ్ హ్యావ్ నోన్ గదాఫీ. ఇరాక్ ప్రెసిడెంట్ పేరు అడిగితే మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఇట్ వుడ్ హ్యావ్ బీన్
సద్దాం హుసేన్ అంటుండే మనం. లేరు ఇప్పుడు. ఎవ్రీబడి ఈజ్ గాన్. మీరు ఒక రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రీప్లేస్ ఎవరు చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇరాన్లో కూడా ఇంపార్టెంట్. మీరు బయట నుంచి రేజా పేల్వీని తీసుకొస్తే ఆయన 50 సంవత్సరాలు దేశం నుంచి బయటకున్నా ఏం చేయలేడు. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు వెనిజువేలా జరిగినప్పుడు మడూరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ట్రంప్ ఏమన్నారు, ఆ నోబెల్ ప్రైజ్ గెలిచిన ఆమె ఉంది కదా, ఆమె తీసుకొచ్చాడు. మషాడో ఏమైంది దాని తర్వాత? వాళ్ళ అడ్వైజర్ నన్ను వద్దు, ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు, దేశం నడిపేయడం అంటే చిన్నపిల్లల ఆట కాదు, జస్ట్ కీప్ హర్ అవుట్. మాట్లాడడానికి చాలా బాగా మాట్లాడుతుంది కానీ దేశం దాంతో నడవదు, వాళ్ళ దాంట్లోనే ఎవరిని ఉన్నా సెలెక్ట్ చేయండి వాళ్ళంటే మళ్ళీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసి ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దేశం ఇట్లా నడిపియండి, డబ్బులు మేము ఇస్తాం, ఆయిల్ రిఫైనరీస్ అన్ని మేము రిపేర్ చేపిస్తాం, బట్ యూ రన్ ద కంట్రీ. దానికోసం వెనిజువేలాలో ఇవ్వాల దాకా మీరు ఒక రైట్ వినలేదు, ఒక ఫైటింగ్ వినలేదు, ఒక ఫైరింగ్ వినలేదు, ఏం జరగలేదు అక్కడ. చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. బట్ అక్కడ కూడా ఇప్పుడు ఇరాన్లో కూడా మేమే నెక్స్ట్ ఎవరు అనేది డిసైడ్ చేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. నిజంగా అది పాసిబిలిటీ ఉందా? ట్రంప్ డిసైడ్ చేయలేరు. హీ కెనాట్ డిసైడ్. అదైతే చాలా క్లియర్. ట్రంప్ డిసైడ్ ఏం చేయగలరంటే ఇరాన్ని పోస్ట్ రూలర్ ఎవరు వస్తారో వాళ్ళని వాళ్ళ వైపు ఉంచుకోవడం, వాళ్ళు ఫండింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇరాన్లో కవిత గారు రాజా పేల్వి ఫస్ట్ వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు 79లో డిపోజ్ అయ్యారు ఆయన. 79 నుంచి 2026 వచ్చేదాకా ఇరానియన్ కరెన్సీ 99% డీవాల్యూ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇస్తాను, మన రూపీస్ తీసుకుందాం. మనం 100 రూపాయలు మీరు బ్యాంకులో వేస్తే మీ డిపాజిట్లో ఆ 100 రూపాయలకి ఇవాళ విలువ ₹1. ఆలోచించండి, మీరు బ్యాంక్లో ₹1,00,00,000 వేశారు, దాని విలువ ఎంత ఉంటుంది ఇవాళ? పోయింది, మొత్తం డబ్బులే పోయింది, కంప్లీట్ వైప్డ్ అవుట్. ఇరానియన్ కరెన్సీ వర్త్లెస్ అయిపోయింది. పేపర్ ఇప్పుడు ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే చిన్న ఒక ట్రక్లో తీసుకెళ్ళాలి డబ్బులు అంతా. అక్కడే ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 నెలల ముందు మన ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, అక్కడ బాజారీస్ అంటారు, అంటే బాజార్ నడిపిస్తున్న వాళ్ళు, ట్రేడర్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఎవరు రావట్లేదు కొనడానికి, నోబడీ ఈస్ కమింగ్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ అస్. మేమేం అమ్మాలి, మేము కరెన్సీకి వాల్యూ లేదు, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు పవర్ సప్లై ఎరాటిక్గా ఉంది, ఎందుకంటే ఇరాన్ దగ్గర మేము చెప్పాను చూడండి, 2nd లార్జెస్ట్ గ్యాస్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. కెపాసిటీ ప్రొడక్షన్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్. 3rd లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఇస్ వెనిజువేలా, 2nd సౌదీ అరేబియా, 3వది ఇరాన్. గ్యాస్లో ఫస్ట్ ఇస్ ఖతార్, 2nd ఇస్ ఇరాన్. కానీ లాస్ట్ 3 సంవత్సరాల్లో ఇరాన్ ప్రొడ్యూస్ చేసింది టోటల్ ఆయిల్ ప్రొడక్షన్లో 3%. మినిమం 20-22% ప్రొడ్యూస్ చేయాల్సిన ఒక కంట్రీ ఇస్ డూయింగ్ ఓన్లీ 2%, 3%. అక్కడ ఎందుకంటే యూఎస్ టోటల్ బ్యాన్ పెట్టేశారు, ఎవ్వరు కొనకూడదు వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అని చెప్పి, రష్యా లాగానే. అక్కడే ప్రాబ్లం వచ్చింది. సో ఇరాన్ ఒక చాలా మోడర్న్ నేషన్ ఉండే రేజా పెల్వి టైంలో. ఆఫ్కోర్స్ ఈ వాజ్ ద డిక్టేటర్, అది పక్కన పెడదాం మనం, అబ్సల్యూట్ డిక్టేటర్, యూజ్లెస్ ఫెలో అని చెప్పొచ్చు, కానీ కంట్రీ నడిపించారు. సద్దాం హుసేన్ కూడా మీరు అట్లని చెప్పొచ్చు, అబ్సల్యూట్ డిక్టేటర్, 3rd రేట్ క్యారెక్టర్ అని చెప్తే కానీ దేశం నడిపించాడు. గదాఫీ కూడా సేమ్ థింగ్. స్టెబిలిటీ ఉండే వాళ్ళకి, వెదర్ యూ అగ్రీ విత్ దట్ స్టెబిలిటీ కాన్సెప్ట్ అన్నాడు, అది ఇంకోటి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇరాన్లో ఈ ఇరానియన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన టైం నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ 8 సంవత్సరాలు ఖొమేనీ ఉండే, దాని తర్వాత 40 సంవత్సరాలు ఖమేనీ ఉండే. ఈ 40 సంవత్సరాల్లో కంప్లీట్ ఎకానమీని ధ్వంసం చేశారు వాళ్ళు. షరియా లా మీద ఇంపార్టెన్స్ పెట్టి అన్ని దేశాలతో కొట్లాడుకొని అమెరికాతో పంగా పెట్టుకున్నారు. అది లాస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇరానియన్ కరెన్సీకి వాల్యూ లేదు, ఇన్ఫ్లేషన్ ఏమో 49 నుంచి 55% ఇన్ఫ్లేషన్ ఉంది, కొంతమంది 80% అంటున్నారు. ప్రజలకి తినడానికి ఎక్కువ తిండి లేదు అక్కడ, వాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దాంట్లో 98% మహిళలు ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్ ఇరాన్లో. వాళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా చాలా మంచి ఎడ్యుకేషన్, ఈవెన్ దర్ మెడికల్ ఎడ్యుకేషన్. మన భారతదేశం నుంచి చాలామంది కాశ్మీర్ వైపు నుంచి షియా పిల్లలు వెళ్తారు అక్కడ చదువుకోవడానికి, కార్గిల్ వైపు నుంచి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇరాన్ దగ్గర పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని నడిపించడానికి వీళ్ళకి తెలియదు. రేజా పేల్వీని ఎందుకు తీసేశారు బయట అంటే కరప్షన్, అబ్సల్యూట్ కరప్ట్ ఉండే ఆయన. యుఎస్ వాళ్ళని వాడుకున్నారు. ఆయనకన్నా ముందున్న ప్రెసిడెంట్ మొహమ్మద్ మెజీబ్ ఆయన కిందకి దింపారు 1953లో. వీళ్ళందరూ కలిసి చేశారు పని, ఎవరు యూకే MI6 అండ్ CIA కలిసి చేశారు. ఆయన పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చారు షా ఆఫ్ ఇరాన్ని. ఆయన అసలు దేశం మొత్తం ధ్వంసం చేశారు. దాని ఖొమేనీ దాని తర్వాత వచ్చారు, హీ లెడ్ ద రెవల్యూషన్ ఆఫ్టర్ దాట్. ఆయన ఒక లీడర్గా ఎగిరాడు ఆయన, కానీ 8 సంవత్సరాలు ఉండలేకపోయారు ఆయన. ఆఫ్టర్ 8 years హీ డైడ్. కానీ ఈ రిలీజియస్ లీడర్స్ ఏంటంటే వాళ్ళు ఒకటే రూట్ ఉంటుంది వాళ్ళది,
రిలీజియన్ ఎక్స్పాండ్ చేయడం, ఆ రిలీజియన్ని కంట్రోల్ చేయడం, మహిళల్ని కంట్రోల్ చేయడం, మహిళని బయట రాకుండా. మీరు చూస్తుంటారు బుర్కా లేదు, హిజాబ్ వేయలేదని చెప్పి ఎంతో మహిళని చంపారు వీళ్ళు, జుట్టు కనిపిస్తోంది అని. అది. సో డెఫినెట్గా ఇరాన్లో కొత్త లీడర్షిప్ రావాలంటే నెక్స్ట్ ఒక 2 to 3 వీక్స్లో వాళ్ళ దాని నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ నేషనల్ గార్డ్, రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళని ఫస్ట్ ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ టాప్ లీడర్షిప్లో 22 మందిని చంపేశారు మన బాంబింగ్లో. ఇన్ఫ్యాక్ట్ ఆ బాంబింగ్ కూడా చాలా, నేను ఇవాళ పొద్దున కూడా ఐ వాజ్ లిజనింగ్ టు అన్ ఇజ్రాయలీ ఎక్స్పర్ట్, ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఇంత హైలీ ప్రొటెక్టెడ్గా ఉన్న మనిషి, ఖమనీ లాంటి మనిషిని మీరు ఒక ఓవర్ గ్రౌండ్ ప్యాలెస్లో పెట్టి ఓపెన్ ఏరియాలో, అంటే ఓపెన్ ఏరియా అంటే నాట్ అండర్ గ్రౌండ్, పైన ఒక బిల్డింగ్లో పెట్టి దాంట్లో ఒక 100-200 మంది కమాండర్స్ని తీసుకొస్తే వీళ్ళందరూ చూసుకొని కూర్చుంటారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ద ఆపరేషన్ వాజ్ ప్లాన్డ్ ఆన్ ట్యూస్డే, వెనస్డేకి పోస్ట్పోన్ చేశారు, థర్స్డేకి పోస్ట్పోన్ చేశారు, ఫ్రైడేకి పోస్ట్పోన్, లాస్ట్ సాటర్డే పొద్దున కొట్టారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ మా మీద దాడి చేసినప్పుడు రాత్రిపూట చేశారు, పొద్దున పూట ఎప్పుడు చేయలేదు, వాళ్ళు కొట్టారు మామూలు. కానీ ఇట్ ఇస్ అబ్సల్యూట్ బ్లండర్. ఇన్ఫ్యాక్ట్ దట్ ఇజ్రాయలీ ఎక్స్పర్ట్ సెయింగ్, మీద ఒక డోర్ మీద బోర్డు కూడా పెట్టుంటారు, హియర్ లీవ్స్ ఖమ్నీ ఫ్యామిలీ, ప్లీజ్ నాక్ అండ్ ఎంటర్ ద డోర్ అని, ప్లీజ్ నాక్ ద డోర్ అండ్ ఎంటర్. అంత ఓపెన్గా పెట్టుకున్నారు మీరు. ఓకే, నేను అప్పుడు తెలుస్తుంది అంటే ఇవాళ వచ్చిన రిపోర్ట్లో ఇజ్రాయెల్ వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాలు కూడా హ్యాక్ చేశారంట. ఈ లీడర్స్ అందరూ ట్రావెల్ చేస్తున్న రూట్ చూసుకోవడానికి మన దగ్గర ట్రాఫిక్ కెమెరాస్ ఎందుకు పెడతారు, బండి ట్రాక్ అది కూడా ఇజ్రాయెల్ వాళ్ళు హ్యాక్ చేశారట. దాన్ని హ్యాక్ చేసి వీళ్ళందరూ ఏ రూట్లో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కుంటే అందరూ ఒకటే రూట్లో వెళ్తున్నారంట. అండ్ దట్ ద ఓన్లీ ఫెలో హూ ఎస్కేప్డ్ ఎస్టర్డేస్ బాంబింగ్, ఐ మీన్ 28th బాంబింగ్ రోజు వాజ్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆయనకి ఒంట్లో బాగాలేదంట, ఇంట్లో అనుకున్నాడు, ఆయన డెప్యూటీ వెళ్ళండి, ఆడు చనిపోయాడు. సో ఆ పరిస్థితి దే హ్యావ్ ఏబుల్ టు గెట్ సూపర్బ్ ఇంటెలిజెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది అంటే వాళ్ళు ఇరాన్లో ఉన్న ఈ రెజీమ్ లోపల కూడా దూరారు. కాసిం సులైమానీని చంపినప్పుడు దే వాజ్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. కాసిం సులైమానీ తోడునెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ హీఈస్ మూవింగ్ ఇన్ దిస్ కార్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. ఎందుకంటే 6 కార్లు ఉండే కాన్వాయ్లో, 6 కార్లకు ఒకటే నంబర్ ప్లేట్. మన దగ్గర కూడా చూడండి, రేవంత్ రెడ్డి వెళ్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు కార్ నంబర్ ప్లేట్ అన్నీ ఒకటే ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఇల్లీగల్, కానీ సెక్యూరిటీ వైజ్ ఇట్ ఈస్ ఇంపారేటివ్. ఆ కార్లు మారుతూనే ఉంటాయి కాన్వాయ్లో, సో మీకు తెలియదు ఏ కార్లో ఉన్నాడని చెప్పేసి. అదే వీళ్ళు కూడా ఫాలో చేస్తారు. కానీ కరెక్ట్గా అప్పుడు కూడా కొట్టారు సులైమానీని. పక్కన ఉన్న ఏ కార్కి ఏం ప్రాబ్లం రాలేదు. ఆలోచించండి. సో ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఆ రోజు జరిగిన దాడిలో చాలా క్లియర్గా, కానీ వీళ్ళు చేసిన అన్నిటికంటే పెద్ద బ్లండర్, అండర్ గ్రౌండ్ బంకర్లో మీటింగ్ పెట్టకుండా మీరు ఒక ఓపెన్, అంటే ఒక ప్యాలెస్లో మీటింగ్ పెట్టి చాలా ఓపెన్గా ఇజ్రాయెల్ చెప్పారు మీరు రావచ్చు కొట్టొచ్చు మమ్మల్ని అని చెప్పి, వీఆర్ రెడీ అన్నట్టుగా. బట్ ఐ థింక్ దట్ ఇస్ అ బ్లండర్, అండర్ ఎస్టిమేటింగ్ ఇజ్రాయెల్, ఆర్ దే వర్ ప్లేయింగ్ స్టూపిడ్ ఇరానియన్స్. ఎందుకు చేశారో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. అది హైలీ ప్రొటెక్టెడ్ మనిషి. ఈయనని లాస్ట్ టైం 6 నెలల ముందు అటాక్ జరిగినప్పుడు కవిత గారు, దేవర్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే దే హ్యాడ్ హిమ్ ఇన్ ద రేంజ్. ఖమనీ ఉన్నారంట రేంజ్, కొట్టమంటారా? అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంటే ఇప్పుడు వద్దు, కొడితే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇజ్రాయెల్ బ్యాక్డ్ అవుట్. బట్ ఇజ్రాయెల్ కన్విన్స్ చేసింది మళ్ళీ ఇప్పుడు. న్యాచురలీ, బికాస్ వాళ్ళు ఇప్పుడు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఆర్గ్యూ చేస్తున్నారు, మన ఛానలే అనుకుంటాను, మరి ఇంకా ఏదో ఛానల్ గుర్తులేదు. నేను ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను, యురేనియం ప్యూరిటీ. ఎగ్జాక్ట్లీ మన దగ్గర 20%, 30%, 60%, 80%. యాక్చువల్లీ 20% నుంచి మొదలు కావచ్చు. 20% మొదలైతే ఒక చిన్న క్రూడ్ బాంబ్ లాగా ఉంటుంది. మీరు ఎంత హై ప్యూరిటీకి వెళ్తారో అంత బాగుంటుంది వెపన్. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు, అది ఒక థ్రెట్ లాగా వాడుకుంటారు అంతే. నా దగ్గర ఇది ఉంది చూడు, కిమ్ జాంగ్ ఉన్నట్లని ఉంటుంది, నా దగ్గర ఉంది, నా దగ్గర వస్తే నేను పేల్చేస్తాను అది. సో నోబడీ విల్ గో టు హిమ్, అందరు దూరం ఉంటారు. ఇది అన్నమాట. అది రాకుండా చూడడానికి ఇజ్రాయెల్ జాబ్ ఉంది. 20% కూడా వాళ్ళు డర్టీ బాంబ్ అంటారు దాన్ని. మనం అమెరికాలో వాడారు అది ఒకసారి, డర్టీ బాంబ్, న్యూక్లియర్ బాంబ్, కానీ ఎక్స్ప్లోడ్ కాలేదు. అది టెర్రరిస్ట్ కొంతమంది ట్రై చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా నెక్స్ట్ లీడర్ అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ 1 వీక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ మిసైల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ధ్వంసం చేస్తారు యూఎస్ అండ్ ఇజ్రాయెల్. దాంతోపాటు వాళ్ళ దగ్గర మిగిలిపోయిన లీడర్షిప్ని వాళ్ళు కూడా కొడతారు. లాస్ట్లో ఇచ్చే ఆప్షన్ ఏంటంటే మీ దాంట్లో నుంచే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోండి, హూ విల్ బీ అవర్ మ్యాన్. వీల్ దెన్ అలౌ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. మళ్ళీ ఇరాన్ పాత సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఇరాన్లో డబ్బులు మస్తుంటుంది, ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అది కూడా చాలా బాగా, ఇంకా ఎక్విప్మెంట్ ఇంకా రావచ్చు, బయట నుంచి మెడిసిన్స్ రావచ్చు. ఇట్ బికమ్ అనదర్ వెరీ డెవలప్ కంట్రీ. కానీ
అది ఎవరు అంగీకరిస్తారో వాళ్ళ లోపల నుంచి ఎవరు అగ్రీ చేస్తారో అది చూడాల్సిందని. ఎప్పుడు అవుతుందో అనేది కూడా వారం లోపల 10 రోజులు అయిపోతుంది 100%. ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఇరాన్ తట్టుకోలేరు. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. అది వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ యూఎస్ అండ్ ఇజ్రాయెల్. రేపు ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్ కవిత గారు, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖతార్ వీళ్ళందరూ కలిసి కొడితే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఖతార్లోనే కూర్చున్నారు ఈ లీడర్లు అందరూ. హమాస్ లీడర్ ఖతార్లో ఉన్నారు, అల్ఖైదా లీడర్స్ ఖతార్లో కూర్చున్నారు, ఈవెన్ ముస్లిం బ్రదర్హుడ్ లీడర్స్ అందరు ఖతార్లో ఉన్నారు. సో వాళ్ళని వాళ్ళని పట్టుకుంటారు ఖతార్. మీరు చెప్పండి వెళ్ళి ఇరాన్కి అని చెప్పేసి. కానీ అప్పుడు దాకా ఉండదు, వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తారు ఇజ్రాయెల్ 100%. ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే దాని నుంచి వచ్చే ఆయిల్లో 60-70% అప్ టు 80% సమ్టైమ్ ఏషియాకి వెళ్తుంది. యూరోప్కి ఎక్కువ లేదు, అమెరికాకి అసలు లేదు, సౌత్ అమెరికాకు కూడా లేదు. అంటే మన ఇంపాక్ట్ ఉండబోయేది చైనా, ఇండియా, ఇండోనేషియా, అటువైపు ఉన్న కంట్రీస్ అన్ని, మలేషియా అంతా, శ్రీలంక కూడా ఉంటుంది. సో అది చాలా క్రూషల్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకుంటాం ఆయిల్ ఒకటే అనుకుంటాం, కాదు. ఆయిల్తో పాటు 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ ఈ రూట్ నుంచి వస్తుంది. 40% పెట్రోకెమికల్స్ ఈ రూట్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే దీంట్లో వీళ్ళు ఫస్ట్ నేర్చుకున్నారు ఇరాక్ వార్ టైంలో, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంతా చాలా టెన్షన్లో వచ్చినప్పుడు ఒక ఆయిల్ పైప్ లైన్స్ వేసుకుందని చెప్పి సౌదీ అరేబియా మిగతా దేశాలన్నీ కలిసి ఒక పైప్ లైన్, ఓవర్ ద ల్యాండ్ పైప్ లైన్ వేసుకున్నారు. ప్రతిరోజు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ట్రావెల్ చేస్తున్నది ఆల్మోస్ట్ 20 బిలియన్ బ్యారల్స్ ఆయిల్. దాన్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. సో దాన్ని రీప్లేస్ చేయాలంటే ఆయిల్ పైప్ లైన్ 50% రీప్లేస్ చేయగలదు, మిగతా 50% ఆగిపోతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే నేను యుఎస్ నేవీని పెడతాను, యుఎస్ నేవీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని. అంత ఈజీ కాదు. బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి, ఇట్స్ వెరీ షాలో. పెద్ద పెద్ద షిప్లు చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ 3 kilometers వెడల్పు మాత్రమే ఆ టర్న్లో ఉంటుంది, ఒక్క టర్న్. కానీ 39 ఉంది మ్యాక్సిమం. దట్ ఇస్ 39 kilometers ఆఫ్ విడ్త్ ఉంది ఒక పాయింట్లో మినిమం. దట్ ఇస్ ద నారోయెస్ట్ పాయింట్. కానీ దాంట్లో ట్రావెల్ చేయగలిగేది 3 నుంచి 6 kilometers విడ్త్. మిగతా అన్ని శాండ్ ఉంటుంది చాలా మటుకు. చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తుంది. దాని నుంచి వెళ్ళే షిప్స్ వాళ్ళ క్యాప్టెన్స్ అంతా ఎక్స్పీరియన్స్డ్, ఆ రూట్లో ట్రావెల్ చేసేటవాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు అది ఆగిపోయింది అనుకోండి, ఎక్కువ రోజులు ఆగదు. ఎందుకంటే ఒకటి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటున్నారు మేము దాని మీద కంట్రోల్ ఉంది మాకు అంటున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 24 గంటల సేపట్లో ఇరానియన్ నేషనల్ గార్డ్ మీద చాలా దారుణమైన ఎయిర్ రైడ్స్ జరిగింది. హారబుల్ అన్నమాట. అంత ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి కొడుతున్నారు. ఒక గంట సేపు ఆల్మోస్ట్ 26 ఇజ్రాయేలీ ఎయిర్క్రాఫ్ట్ కలిసి కొట్టారు వాళ్ళు. బహుశా ఇంకొక 2-3 రోజుల్లో అమెరికన్ షిప్స్ రావడం మొదలు పెడతారు అక్కడ, అమెరికన్ నేవల్ షిప్స్. ఒకసారి అమెరికన్ నేవల్ షిప్స్ వస్తే మళ్ళీ ఈ షిప్స్ అన్ని ఒకటే కాన్వాయ్ రూట్లో ట్రావెల్ కావచ్చు. అంటే ఒకటేసారిగా అందరు ట్రావెల్ చేస్తారు, ఇండివిజువల్గా ట్రావెల్ చేయకుండా. సో చాలా మటుకు ఇట్ విల్ బీ హ్యాండ్లింగ్ ద ప్రాబ్లమ్. ఫర్టిలైజర్ మీరు ఓవర్లాండ్ రూట్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఫర్టిలైజర్ మీరు ఇప్పటి నుంచి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆయిల్ ప్రయారిటీ, నెక్స్ట్ పెట్రోకెమికల్స్ చూసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఈవెన్ మన వైపు నుంచి పంపించే సరుకులు ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం అయింది. వెజిటబుల్స్ అండ్ బాస్మతి రైస్, మిగతా ఎసెన్షియల్. దానికోసం యూఏఈలో ఉన్న మాల్లో వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ తిరిగి దుబాయ్ మాల్లో మాట్లాడుతున్నారు కన్స్యూమర్స్తో, ఏం టెన్షన్ లేదు, అన్నీ వస్తుంది, భయపడకండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన కూరగాయలు కానీ మీట్ కానీ అంత బయట నుంచి రావాలి. అందులో ఇప్పుడు మళ్ళీ రంజాన్ సీజన్. సో ఇప్పుడు ప్రాబ్లం ఇదే అనమాట. సో అక్కడ కావాల్సిన సరుకులు ఉండాలి, అది రావాల్సి ఉంటుంది. సో అది మన గల్ఫ్ నుంచి బయటకు వెళ్ళడం ఒకటే కాదు, గల్ఫ్కి వచ్చేది కూడా ఆగిపోతుంది. సో దానికోసం ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నిన్న శ్రీలంక దగ్గర ఉన్న ఒక ఇరానియన్ షిప్ని పేల్చివేశారు. మీరు చూసుంటారు. 38 మంది బయటపడ్డారు, కానీ 86 మంది కనిపించట్లేదు. ఈ షిప్, ఇరానియన్ షిప్, మన విశాఖపట్నంలో మిలన్ ఉండే అన్ని ఇంటర్నేషనల్ ఒక నేవల్ ఎక్సర్సైజ్ ఉంటే దానికి వచ్చారు. వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది దే కెనాట్ ఎంటర్ ఇరానియన్ వాటర్స్ అని. శ్రీలంకలో వచ్చిన తర్వాత వీళ్ళు పోర్ట్ ఆఫ్ కాల్ అడిగారు, అంటే మేము ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఉండొచ్చా అని. కానీ శ్రీలంకన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకునే లోపలే ఈ షిప్ని ఒక సబ్మెరీన్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు.
ఫస్ట్ టైం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఒక నేవల్ షిప్ని ఒక సబ్మెరీన్ కొట్టడం ఫస్ట్ టైం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. అదే కూడా ఆలోచించండి దాని ఇంపాక్ట్. దీంతో ఇరానియన్ నేవీ మొత్తం ధ్వంసమైందంటే అంతే, ఎందుకంటే వాళ్ళ దగ్గర షిప్స్ లేవు ఎక్కువ, ఉన్నదంతా పోయింది, మొత్తం పోయింది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది మిసైల్స్ అండ్ డ్రోన్స్, ఇదే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫస్ట్ డే వీళ్ళు ఆల్మోస్ట్ లాంచ్ చేసిన మిసైల్స్ అండ్ డ్రోన్స్ కంపేర్ చేసి నిన్నదాకా వచ్చినప్పటికీ 80% తగ్గింది. ఓకే, అంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ తగ్గుతూ పోతున్నారు. కానీ నిన్న చాలా ఒక ఇంపార్టెంట్ మిసైల్ వాళ్ళు ఫైర్ చేశారు టర్కీ వైపు. మనం అనుకుంటాం టర్కీని కొట్టడం కాదు, టర్కీలో ఒక అమెరికన్ బేస్ ఉంది దానికి, కానీ దాన్ని నేటో ఫోర్సెస్ కొట్టిపడేశారు దాన్ని, జెట్స్, బ్రిటిష్ జెట్స్. కానీ ఇప్పుడు ఈ స్కోప్ వైడన్ అవుతుంది చూడండి. మనం అనుకుంటాం ఇది ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ గల్ఫ్, కాదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు ప్రతి సంవత్సరం. మన దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంపేర్ చేస్తే ఇట్స్ అండర్ 10 మిలియన్ 15 మిలియన్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ 75 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్. చోక్ పాయింట్ అయిపోయింది, హ్యూమన్ చోక్ పాయింట్ అయిపోయింది. మనం కార్గో గురించి మాట్లాడుతున్నాం, హ్యూమన్ చోక్ పాయింట్ అయింది. ఎందుకంటే మనం ప్యాసింజర్స్ ఒక్కరే కాదు, వరల్డ్లో చాలా మటుకు కార్గో దుబాయ్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుతుంది. మేజర్ కార్గో పోర్ట్తో సప్లై చైన్ దెబ్బతింటుంది ఇప్పుడు. అది మన వైపు కూడా ఆటోమొబైల్ సెక్టర్లో కానీ మిగతా సెక్టర్లో మనం అనుకుంటాం మనకేం ప్రాబ్లం లేదు, కానీ డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇంకొక నెలపాటు ఇది నడిస్తే వీ విల్ ఆల్సో హ్యావ్ ఇష్యూస్. మనకు పెట్రోలియం ఇష్యూస్ ఉండదు, ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఆఫర్ చేశారు మనకి, మనం తెప్పించుకోవచ్చు ఇమ్మీడియట్గా. వెనిజువేలా నుంచి తెప్పించుకుంటున్నాం ఆయిల్, ఇట్ వోంట్ బి ఎ మేజర్ ఇష్యూ యాజ్ సచ్. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా మిగతా రూట్ నుంచి కూడా తీసుకురావచ్చు ఆయిల్, కాబట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తీసుకురావచ్చు. కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, లాంగ్ రూట్ అవుతుంది, బట్ వీ విల్ మేనేజ్, ప్రాబ్లం ఉండదు. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం. సో హర్దీప్ సింగ్ పూరి కూడా, మినిస్టర్ గారు కూడా చెప్పారు, నో ప్రాబ్లం, వీ హ్యావ్ ఇనఫ్ ఫ్యూయల్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇట్. కానీ లోకం కూడా మనకిప్పుడు మనం చూడండి ఏంటంటే మనం ఓన్లీ ఆయిల్ రూట్ చూస్తున్నాం, ఓన్లీ సీ రూట్ చూస్తున్నాం, ఎయిర్ రూట్ కూడా దెబ్బతింటుంది. మన దగ్గర ఉన్న ఎంతోమంది ప్యాసింజర్స్ దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా చాలా ప్లేసెస్లో స్టక్అప్ అయిపోయారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇప్పుడు ఆ లాస్ట్ 4 రోజుల్లో క్యాన్సిల్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ 1500. ఆలోచించండి ఎంత చోక్ అయిపోయింది ప్యాసింజర్స్ అందరూ. ఇవాళ పేపర్లు చూసాను, చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, కొంతమంది ఖతార్లో ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకురావాలి రిటర్న్ ఇప్పుడు? సో ఎయిర్ ఇండియా ఇప్పుడు అడిషనల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళని తీసుకురావడానికి. ప్రయారిటీ ఎవరెవరిది వీసా ఎక్స్పైర్ అయిందో వాళ్ళది ఫస్ట్. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎమర్జెన్సీస్, పర్సనల్ ఎమర్జెన్సీస్, ఇంట్లో ఎవరైనా చనిపోయారో లేకుంటే పెళ్లి ఉందో అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఆప్షన్ ఇస్తున్నారు. దాని తర్వాత అక్కడున్న గవర్నమెంట్ ఏం చేశారంటే, అండ్ విచ్ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ స్టంట్ అని చెప్పొచ్చు, కానీ రియలీ దట్ డిడ్ ఇట్. యూఏఈ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఏ టూరిస్ట్ అయినా కానీ భారతదేశం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని మేము ఫ్రీగా చూసుకుంటాం, వాళ్ళ ఫ్లైట్స్ అరేంజ్ చేసేదాకా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ యాజ్ అ గెస్ట్. కానీ చాలామంది దాంట్లో ఇప్పుడు వచ్చేస్తున్నారు. మా కూతురు కూడా స్టక్అప్ అయిపోయింది, మీకు చెప్పాను చూడండి, నిన్న కైరోకి వెళ్ళాలండే, షీ వాజ్ స్టక్ ఇన్ బహ్రెయిన్ నుంచి దమాం తీసుకొచ్చారు గల్ఫ్ ఎయిర్ వాళ్ళు, దమాం నుంచి షీ వాజ్ ఫ్లోన్ టు సైప్రస్ నుంచి కైరో. సో యూజువల్ గా ఎన్ని గంటలు పడుతుంది? ఒక 20 hours పట్టేటువంటి ఒక జర్నీ 5 days అయింది టు రీచ్ కైరో. టుడే షీ రీచ్ షర్మల్ షేక్ విచ్ ఇస్ దేర్ గోవా ఆఫ్ ఈజిప్ట్. సో ఇది పెద్ద ప్రాబ్లం కవిత గారు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్, మా కూతురు మా సన్నిలా గురించి చెప్పినప్పుడు ఆలోచించండి ఎంతమంది స్టక్అప్ అయిపోయి అంటే, వాళ్ళకి ప్రెషర్ లేదు, దే వర్క్ ఫ్రమ్ హోమ్, సో వాళ్ళు ఎక్కడి నుంచి పని చేసుకోవచ్చు. కానీ చాలామంది ఫ్యామిలీస్కి ఈద్ టైం వాళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇప్పుడు నిన్న మై బ్రదర్ వాస్ టెలింగ్, ఆయన ఒమాన్లో ఉంటారు, లాస్ట్ 22 years ఈజ్ ఇన్ ఒమాన్. ఆయన అంటున్నాడు నిన్న రాత్రి అక్కడి నుంచి ఇండియాకి వచ్చే ఒక ఫ్లైట్ టికెట్స్ ఇస్ గోయింగ్ అట్ 1,40,000 1,20,000. సో చాలా మటుకు ఇట్లా రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇట్స్ ఇండైరెక్ట్ ఫ్లైట్స్కి చెప్తున్నాను నేను. సో ఇది చూసుకోవాల్సింది. సో బాధ్యత ఉంది, మన గవర్నమెంట్ కూడా బాధ్యతగా. మనకి నేషనల్ క్యారియర్ లేదు ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి, గల్ఫ్ కంట్రీస్కి నేషనల్ క్యారియర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ చెప్పాను చూడండి, వాళ్ళ గల్ఫ్ ఎయిర్ ఉంది, ఎమిరేట్స్ ఉంది దుబాయ్ వాళ్ళకి, అట్లనే మిగతా సౌదీ ఉంది, సో ఖతార్ ఉంది. కానీ వాళ్ళంతా ఇప్పుడు చాలా మటుకు వాళ్ళు స్టక్అప్ అయిపోయారు. పైలట్స్ ఎక్కడో ఉన్నారు, ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడో ఉంది, స్కెడ్యూలింగ్ ఎక్కడో పడిపోయింది. అది చాలా మటుకు ప్రాబ్లం అయింది. నిన్న మనామాకి వచ్చింది, బహ్రెయిన్ నుంచి దమాంకి వచ్చినప్పుడు ల్యాండ్ రూట్ నుంచి వచ్చారు మా కూతురు.
ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలి. 11 బస్సులలో తీసుకొచ్చారు ప్యాసింజర్స్ని ఫ్రమ్ బహ్రెయిన్ టు దమామ్ విచ్ ఇస్ ఇన్ సౌదీ అరేబియా. బార్డర్ క్రాసింగ్ దగ్గర సౌదీ వాళ్ళు ఆపేశారు, వీసా ఇవ్వలేదు. అది గల్ఫేరే చూసుకుంటారు, వాళ్ళే వీసా ఫీ కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు ప్యాసింజర్స్ కోసం, కానీ రానియట్లేదు. వాళ్ళు అంటున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉంది మా దగ్గర కూడా. లాస్ట్ గవర్నమెంట్ నెగోసియేషన్ నడిచింది, ఈ ప్యాసింజర్స్ని అందరు క్లియర్ చేశారు. ఆల్మోస్ట్ 11 ఫ్లైట్స్లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారనమాట బస్సెస్లో. దాని తర్వాత వచ్చిన తర్వాత నిన్న మొత్తం రోజు వెయిట్ చేసిన తర్వాత సాయంత్రమే అన్ని ఫ్లైట్స్ క్లియర్ చేశారు ఒకటేసారి ఒక 25 ఫ్లైట్లు క్లియర్ చేశారు, వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ ప్రాబ్లం ఏం రాబోతుందంటే ఒకటి హ్యూమన్ ప్రాబ్లం, రెండవది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రాబ్లం, మూడవది ఎసెన్షియల్ కమాడిటీస్. మన దగ్గర కూరగాయలు పంపించేటోళ్ళు కూరగాయలు స్పాయిల్ అని చెప్పి డిస్కౌంట్లు అమ్మేసుకుంటున్నారంట భారతదేశంలో. వాళ్ళు పంపించలేకపోతున్నారు. సో మీరు ఉల్లిపాయలు అంటే మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, టమాటో ఏం చేస్తారు, క్యాప్సికమ్ ఏం చేస్తారు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని స్పాయిల్ అవుతుంది. సో కాబట్టి అన్ని తొందరగా కాంట్ డూ ఎనీథింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని మీద, సెల్లింగ్ ఇట్ అట్ డిస్కౌంట్, డెస్పరేట్ డిస్కౌంట్ అని. ఇది ఈ ఇరాక్ వార్ ఉన్నప్పుడు కూడా మనం చూసాం, చాలా మటుకు ఇట్లాంటి ఇష్యూస్ జరిగింది ఆ టైంలో, సద్దాం హుసేన్ టైంలో. ఇప్పుడు దాది కాదు, వాళ్ళు 10 సంవత్సరాలు పోరాడారు ఇద్దరు. ఇఫ్ యూ రిమెంబర్ దే ఫాట్ ఫర్ 10 years. ఇప్పుడు అది కాదు, దిస్ ఈజ్ ఓన్లీ 5th day. దాని ఇంపాక్ట్ ఆల్రెడీ పించ్ అవుతుంది అందరికీ. ఇప్పుడు అమెరికా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని చూస్తున్నారు, దీని నుంచి బయటికి ఎట్లా పడాలి. బర్డెన్ ఎక్కువైపోతుంది. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్లు అయిపోయింది, బయటికి రావడానికి నేర్పియలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిట్. ఏం ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండబోతుంది. రెజ్యూమ్ చేంజ్ జరగట్లేదు, జరుగుతుంది కానీ టైం పడుతుందంటే అమెరికన్ కాంగ్రెస్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. నిన్న ఆల్రెడీ ఒక రెజల్యూషన్ పాస్ చేసేసారు, ఎట్లా విత్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ ఫార్ ట్రంప్ పాస్ చేశారు. దట్ ఈస్ 53 to 47 votes. కానీ ముందు ఇంకా ఒక 6 వారాల తర్వాత మళ్ళీ ఇంకో ఓటింగ్ ఉంటుంది, దాంట్లో ఏం జరుగుతుందో చెప్పలేము మనం. ప్రెసిడెంట్ ట్రంప్కి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ వార్ టైంలో అమెరికాలో అప్పుడున్న ప్రెసిడెంట్, ఐ డోంట్ రిమెంబర్ హూ ఇట్ వాస్, బుష్ ఎవరున్నారు ఆ టైంలో, క్లింటన్, 80% అప్రూవల్ రేటింగ్స్ ఉండే ఫర్ ఎంటరింగ్ ఆఫ్ఘనిస్తాన్. ఎంటరింగ్ ఇరాక్ సద్దాం హుసేన్ అండర్లో ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ అనుకుంటాను, దట్ వాజ్ అ కోడ్ నేమ్ ఫర్ దట్ ఆపరేషన్. దట్ హెడ్ 65% అప్రూవల్ రేటింగ్స్. దీనికి 30% అప్రూవల్ రేటింగ్స్ కూడా లేదు. ఇప్పుడు లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే ఇజ్రాయెల్ అమెరికాని ట్రిక్ చేశారు, ఇజ్రాయెల్ గుంజుకొచ్చారు అమెరికాని, బలవంతంగా లాక్కొచ్చి యుద్ధంలో దించేశారు. ఇజ్రాయెల్ ఏమో కొడుతున్నారు ఇప్పుడు కూడా, వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రేటర్ ఆబ్జెక్టివ్ ఏముండే, అక్కడ ఉన్న ఇరాన్లో ఉన్న ఖమెనీ రెజీమ్ని తీసేసేయాలి. అది ఇంకా జరగలేదు, కానీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్గా డికాపిటేట్ చేసేసారు. రెండవది ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ లాంచర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం స్టాక్ పైల్ని డెస్ట్రాయ్ చేయడం. యురేనియం స్టాక్ పైల్ డెస్ట్రాయ్ చేయలేరు, దాన్ని తీసుకురావాల్సి వస్తుంది బయటికి. ఈ మిసైల్ లాంచెస్ ఇవాళ పొద్దున కూడా 6:30 ఇజ్రాయెల్ 22 ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పాను చూడండి వచ్చి, దే డెస్ట్రాయిడ్ మోర్ దెన్ 80 మిసైల్ లాంచింగ్ సైట్స్. అంటే వీళ్ళు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొట్టారంట. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. దానికోసం చెప్పాను 80% తగ్గింది మిసైల్ లాంచెస్. ఇంకా 2 రోజుల తర్వాత అది 90% అయిపోతుంది. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న లాంచింగ్ కెపాసిటీ లేదు, డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ కూడా షో ఆఫ్ చేశారు వాళ్ళు. మనం నిన్న చేసిన స్టోరీ రాత్రి సిఎన్ఎన్లో చూశాను మళ్ళీ నేను. సిఎన్ఎన్ ఒక స్టోరీ ఎర్లీ మార్నింగ్, అంటే ఇండియన్ టైం ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేసిన ఒక స్టోరీ, అదే మాట్లాడుతున్నారు. చీపర్ డ్రోన్స్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ మిసైల్స్, హూ విల్ విన్ అని చెప్పి. సో అమెరికా కూడా ఏం చేశారంటే నిన్న ఒక 6 నెలల ముందు పీటర్ హెస్గెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, నౌ ఇట్స్ కాల్డ్ వార్ సెక్రటరీ, ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, సీక్రెట్ ఆర్డర్, డ్రోన్స్ తయారు చేయమని చెప్పేసి. యుఎస్ ఎప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటారు, లేకుంటే వాళ్ళ సబ్మెరీన్ టామ్హాక్ మిసైల్స్ మీద. సడన్గా డ్రోన్స్ ఆర్డర్ చేశారు రేథాన్ అని చెప్పి, వాళ్ళ దగ్గర డిఫెన్స్ కాంట్రాక్టర్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకు వాళ్ళు కూడా అర్థమైపోయింది, టు హిట్ ద ఇరానియన్స్. అదే వాళ్ళ దగ్గర ఏముందో అదే మనం కూడా యూజ్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హిట్ అని అమెరికాకి అర్థమైపోయింది. ఈ $1 million $2 million ఉన్న మిసైల్స్ కానీ, పేట్రియట్ కానీ మిగతా మిసైల్స్ వాడక్కర్లేదు, వీ కెన్ డూ విత్ దిస్ ఇట్ సెల్ఫ్. కానీ ఇప్పటికి ప్రొడ్యూస్ చేయలేదా మరి? ఎందుకని 5 days నుంచి దాన్ని ఎందుకు వాడుతున్నారు? ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు. నౌ ఎస్టర్డే మొన్నటి నుంచి వాళ్ళు దింపారు దీనిలో. ఇరానియన్స్ని ఇప్పుడు డ్రోన్తో కొడుతున్నారు అమెరికా కూడా. సో ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు ఇంగ్లీష్లో, అదే నడుస్తుంది అన్నమాట. మీరు వాళ్ళు కొట్టకపోతే వాళ్ళలాగానే పర్ఫామ్ చేయండి, వాళ్ళు అదే చేస్తుంది, మీరు కూడా అదే చేయండి. సో వార్ టాక్టిక్ మారిపోయింది ఇప్పుడు. అమెరికాకి తెలిసిపోయింది, ఇది గెలవాలంటే యూ షుడ్ హిట్ అట్ ఎ లోవర్ కాస్ట్, లేకుంటే
మనకు వార్ కాస్ట్ చాలా కొంతమంది నిన్న $3 trillion అంటున్నారు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది. ఐఎమ్ నాట్ ష్యూర్ ద నంబర్, కానీ ఎక్కడో చెప్పారంటే ఏదో ఛానల్ వాళ్ళు CNN ABC న్యూస్ ఎవరో 2 trillion కూడా తీసుకుందాం. ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ వార్. దాంతోపాటు వాళ్ళ పొద్దున కోర్ట్ డెసిషన్ ఒకటి వచ్చింది, ఆ కలెక్ట్ చేసిన టారిఫ్లన్నీ రీఫండ్ చేయమని చెప్పేసి. అది పెద్దగా దెబ్బ ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే మా డబ్బులు లేవు, ఫస్టే డెఫిసిట్ మీద నడుస్తున్నారు, దాని మీద ఇది కూడా వచ్చి పడ్డది. మా దాంట్లో అంటారు తల మీద వచ్చి ఈ లైట్నింగ్ కొట్టిన మనిషికి మళ్ళీ పాము వచ్చి పడ్డదంట తల మీద. ఆ సంగతి తెలుగులో కూడా ఉంటుంది, పురుగు మీద పుట్రలా అంటారు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పైలపై. ట్రంప్ ఇస్ నౌ ఫేసింగ్ ద మ్యూజిక్. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ట్రంప్కి ఎగ్జిట్ స్ట్రాటజీ ఆలోచిస్తున్నారు ఏం చేయాలని. ఎగ్జిట్ స్ట్రాటజీ ఓన్లీ థింగ్, ఇరాన్ని ఇంకొక వారం కొడితే వాళ్ళు దిగొస్తారా లేదా. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ లాస్ట్ ఈవినింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కర్డ్స్ గురించి మాట్లాడాం. కర్డ్స్ ఏం చేయబోతున్నారు. కర్డ్స్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ, ఇరాక్ ఇరాన్ బార్డర్లో ఉన్నారు, సిరియా ఇరాక్ బార్డర్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఒక ఇండిపెండెంట్ కర్డిస్తాన్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇరాక్లో ఉన్నప్పుడు ఇరాకీ గవర్నమెంట్ కొడతారు, ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద బాంబులు వేస్తారు, ఇక్కడ సిరియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద బాంబులు వేస్తారు, టర్కీ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు సిఐ యొక్క ఆపరేషన్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు. ఆయుధాలు లిమిటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఇరాక్లో ఎంటర్ చేయమంటే ఇవాళ పొద్దున ఎంటర్ చేశారంటున్నారు. చూడాలి ఎక్కడ దాకా సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కొట్టాల్సిందంటే మెయిన్గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిలిషియా ఉంది, ఈ ఇద్దరిని కొట్టాల్సి వస్తుంది. సో దానికోసం చేయాల్సిన పని నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున్న దాకా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ 21 మేజర్ పోలీస్ స్టేషన్స్ అండ్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ సెంటర్స్ కొట్టారు వాళ్ళు. అది కాకుండా ఇంట్రెస్టింగ్లీ ఇరాన్ ఇరాక్ బార్డర్లో ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ అది కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మెయింటైన్ చేస్తారు. చాలా మంది ఉంటారు అక్కడ. ఆ పోస్ట్ అన్నీ నిన్న రాత్రి దే హ్యావ్ బాంబ్డ్ అమెరికన్స్. ఎంతమంది గార్డ్స్ చనిపోయారో తెలియదు, కానీ ఎందుకంటే దాంతో కర్డ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టారంట ఇరాన్ లోపలికి. కానీ అక్కడున్న ప్రజలు ఏం చేస్తారో అది ఇప్పుడు పెద్దగా ప్రశ్నగా మారిపోయింది కవిత గారు. ప్రజలు రియాక్ట్ కావట్లేదు. మీరు చూసుంటారు ఒక 6 వారాల ముందు జరిగిన రోడ్డు మీద దిగి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకు అని అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమనుకున్నారంటే ఈ అటాక్ కాగానే ప్రజలందరూ ఇన్ఫాక్ట్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, మీరందరూ రోడ్డు మీదకి వచ్చేసేయండి, ప్రొటెస్ట్ చేయండి, రెజీమ్ మార్పు తీసుకుని. కానీ ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు. ఇనిషియలీ కొన్ని వీడియోస్ చూసాం, కొంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు, కమ్యూనిటీ చనిపోయారని. కానీ ఆ ప్రొటెస్ట్ కనిపించట్లేదు. వీళ్ళు భయపడుతున్నారా? రెవల్యూషనరీ గార్డ్స్ని భయపడుతున్నారా? ఈ మాఫియా వాళ్ళని భయపడుతున్నారా? వీళ్ళ కోసం ఇంకేమైనా సహాయం చేయాలంటే అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ దించాల్సిందే. అది అమెరికా చేయదు. బ్రిటన్ రెడీగా లేరు. బ్రిటన్ ఈజ్ నాట్ ఈవెన్ కోఆపరేటింగ్. స్పెయిన్ని నిన్న థ్రెటన్ చేసి టారిఫ్లు పెట్టేశాడు. ఫ్రాన్స్ ఏదో కొంచెం యాక్సెప్ట్ చేసి వాళ్ళకు వార్షిప్ పంపించారు, అంతే, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తున్నారు అటువైపు. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే నేటో ఫోర్సెస్ వస్తారనుకున్నారు ట్రంప్, కానీ వాళ్ళు రావట్లేదు సహాయానికి. ఇట్ ఈస్ నౌ ఓన్లీ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళ మీద బాంబ్ వేసిన తర్వాత కూడా వాళ్ళు రియాక్ట్ కావట్లేదు. ట్రంప్ క్యాల్కులేషన్ ఏముందంటే సౌదీ అరేబియా మీద వాళ్ళ అరామ్కో రిఫైనరీ కానీ మిగతా అసెట్స్ మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా అటాక్ చేస్తారు. నిన్నటి నుంచి ఒక రూమర్ ఏంటంటే ఈ వార్లో మెయిన్ స్పాన్సర్ ఇజ్రాయెల్ పక్కన పెడితే వాజ్ సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు పడదు, వాళ్ళ నడిమిట్లో ఎప్పుడో గొడవ ఉంటుంది. హూతీస్ని సౌదీ అరేబియా కొట్టారు, చాలా టైంలో బాంబింగ్ చేశారు. సో సౌదీ అరేబియాకి ఇరాన్ నుంచి ఒక రెజ్యూమ్ చేంజ్ రావాలని చాలా రోజు కోరుకుంటున్నారు. దాన్ని ట్రంప్కి వాళ్ళు మోటివేట్ చేసి మేము మీకు ఫండింగ్ ఇస్తాము, మీరు మొదలు పెట్టండి అని చెప్పారు. సో సౌదీ అరేబియా రూల్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మొనార్కీస్, అంటే ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్ అనమాట. అది మీరు ఏ గల్ఫ్ రీజన్ చూడండి అక్కడ అంతే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో జరగబోయేది అక్కడ మొనార్కీ లేదు. అక్కడ కూడా మొనార్కీ తీసుకురావాలంటే మన షా పెల్వి జూనియర్ కూర్చున్నారు వాషింగ్టన్లో. కానీ ట్రంప్ నిన్న చాలా క్లియర్గా చెప్పారు, ఈజ్ అ గుడ్ గై బట్ నాట్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ అ కంట్రీ అని. సో ఆ దేశం నడిపించాలంటే ఎవరన్నా కావచ్చు. కర్డ్ ఒకటి, రెండవది రెవల్యూషనరీ గార్డ్స్ కొట్టడం, మూడవది వాళ్ళ మాఫియాని కొట్టడం, నాలుగోది వాళ్ళ మిసైల్ సైట్స్ని డిస్ట్రాయ్ చేయడం, ఐదోది వాళ్ళ డ్రోన్ కెపాసిటీని డిస్ట్రాయ్ చేయడం. నిన్న కూడా వాళ్ళకు డ్రోన్ వీడియో రిలీజ్ చేశారు. చాలా డ్రోన్స్ ఇట్లా అరేంజ్ చేస్తుంది, చాలా బ్యూటిఫుల్ చూడండి. అది పాత వీడియో ఉండొచ్చు బహుశా. ఇది 5 జరిగితేనే నెక్స్ట్ 1 వీక్లో 10 రోజుల్లో ఒక ఇరాన్లో ఒక మార్పు రావచ్చు. కానీ దాని కూడా ఇరాన్లో ఉన్న ప్రజలు రోడ్డు మీద దిగుతానే అవుతుంది, లేకుంటే కాదు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అనమాట. ఇట్స్ లాంగ్ వే టు గో అన్నట్టు అక్కడ కనిపిస్తోంది. యాక్చువల్గా ఇజ్రాయెల్
అమెరికాని లాక్కొని వచ్చింది, దీని మీద వేసింది. ఆ తర్వాత ఇరాన్ చేసినటువంటి అటాక్తో గల్ఫ్ కంట్రీస్ కూడా అన్నెసెసరీ ఒక బర్డన్ని వాళ్ళు మోయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి, ప్రయాణికులకి మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటుంది, ఇంక్లూడింగ్ వీసా, ఫుడ్, అకామిడేషన్, ఇవన్నీ. అండ్ అదర్ కంట్రీస్కి ఏమో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఎఫెక్ట్ పడుతుంది. ఒక ఖమేనీ వల్ల ఇంతమందికి ఆయన చంపాలి, ఆయన్ని తొలగించాలి అని ఒక ఇజ్రాయెల్ అనుకోవడం వల్ల ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి ఇంత నష్టం జరుగుతోంది. ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారా, లేకుంటే అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అలాగే అనుకుంటారు? లవ్ అండ్ వార్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు మిస్కాల్కులేషన్ 2-3 చేశారు. ఒకటి, వీళ్ళు అనుకున్నారు ఇరాన్ అమెరికన్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తారు అనుకున్నారు. అమెరికన్ నేవల్ బేస్ బహ్రెయిన్లో మనామాలో 5th ఫ్లీట్ ఉంది, వాళ్ళ బేస్ని అటాక్ చేస్తారు. 2 సార్లు చేశారు ఇప్పుడు దాకా. అలెద్ బేస్ ఉన్నది ఖతార్లో, విచ్ ఇస్ ద లార్జెస్ట్ వన్. 8,000 మంది నుంచి 10,000 మంది ఉన్నారు అమెరికన్ సర్వీస్ మెన్. దాని మీద దాడి చేశారు. ఓకే, స్టిల్ మేనేజబుల్. కువైత్లో ఒక బేస్ మీద దాడి చేశారు. సైప్రస్లో యూకే బేస్ని కొట్టారు, అగైన్ మేనేజబుల్. కానీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కొట్టడం, పామ్ జుమేరా మీద అటాక్ చేయడం వాజ్ అ సిగ్నిఫికెంట్ మార్క్. అక్కడే వీళ్ళకు అరబ్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఒక కోపం ఉంది. అంటే మేము మునుగుతున్నాం, ఎట్లయినా మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం. అది అక్కడ ఉన్న రెజీమ్ పాలసీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ గల్ఫ్ కంట్రీస్కి, కవిత గారు, వాళ్ళకి ఒకటే రెవెన్యూ సోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్. ఖతార్ ఆయిల్ ఆపేశారు, LNG ప్రొడక్షన్ ఆపేశారు. సౌదీ అరేబియా వాళ్ళ మేజర్ రిఫైనింగ్ ఆపేశారు, కానీ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు. ఇటువైపు కువైత్ కూడా అంతే. మీరు UAEలో చూస్తే వాళ్ళ దగ్గర ఒక ఎమిరేట్లో 2 ఎమిరేట్స్లోనే ఆయిల్ ఉంది, మిగతా దాంట్లో ఆయిల్ లేదు. వాళ్ళకున్న టూరిజం ఒక సేఫ్ ప్లేస్గా దుబాయ్ అని ఒక ప్లేస్ అనుకున్న దానికి ఇట్ ఇస్ రియలీ సేఫ్ యాక్చువల్లీ, ఈవెన్ నౌ, దానికి డౌట్ లేదు. ఆ ఇమేజ్ని ఐ థింక్ ఇట్ ఇస్ చాలా పెద్ద ఒక హిట్ జరిగింది, పెద్ద ఏం చెప్తారు, ఒక నెగటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది. దుబాయ్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ అని. అది ఇరాన్ స్ట్రాటజీ ఉండేది. మీరు ఏమనుకుంటున్నారు, మీ దగ్గర వచ్చి అందరూ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉందని చెప్పి ఉంటారా? మీ దగ్గర ఎక్స్పాట్రియేట్స్ వస్తున్నారా, యూరోపియన్స్ వస్తున్నారా, అమెరికన్, వాళ్ళని కూడా మేము ఆపగలము. 75 మిలియన్ ప్యాసింజర్స్ తీసుకెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ని కూడా మేము కావాలంటే ఆపొచ్చు. వీ విల్ డిస్ట్రాయ్ యువర్ ఎకానమీ. అది ఇరాన్ స్ట్రాటజీ. బట్ ఇరాన్ని చాలా తక్కువగా అంచనా వేసినట్టున్నారు కదా, అంత లేదు అనేటువంటి, మేము చాలా పెద్ద దేశాలు, మా దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఒక రకంగా చూస్తే ముందు నుంచి అమెరికా అంటే ఆధిపత్యం, అమెరికా అంటే అహంకారం, ఇలాంటిది ఉండేది. ఇరాన్ ఒక చిన్న దేశం, దాని మీద అటాక్ చేశారు, విరుచుకుపడ్డారు. బట్ ఇరాన్ ఈజ్ స్టాండింగ్ టాల్, అలాగే ఉందా? కరెక్ట్. ఇరాన్ చూసే ముందు మీరు వాళ్ళ ప్రాక్సీస్ని చూడండి. హూతీలు, హమాస్, హెజ్బుల్లా. హూతీలు ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఆర్మీ, వాళ్ళొక ర్యాక్ ట్యాగ్ ఆర్మీ అని చెప్పొచ్చు. వెరస్ హమాస్ అండ్ హెజ్బుల్లా రెగ్యులర్ ఆర్మీస్. ఈ హూతీలు మీకు కవిత గారు గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి, 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు కొట్టుతున్నారు, షిప్ల మీద అటాక్ చేస్తున్నారు. ఇవాళ దాకా అమెరికా ఏం చేయలేకపోయారు దాన్ని. ఇంత పెద్ద అమెరికా, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్, ఇంత పెద్ద నేవీ పెట్టుకొని అమెరికాని, ఒక హూతీ ఆర్మీని కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. డైరెక్ట్గా అటాక్ చేస్తే మిగతా ఇష్యూస్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ప్రాక్సీగా అటాక్ చేస్తున్నారు. హెజ్బుల్లా ఇజ్రాయెల్కి ఇచ్చేసారు, అవుట్సోర్స్డ్, మీరు కొట్టండి వాళ్ళు. ఇప్పుడు ఇవాళ గ్రౌండ్ ఫోర్సెస్ ఎంటర్ అయ్యారు. సౌత్ బైరూట్ నుంచి అందరిని వెకేట్ చేయమన్నారు ఇజ్రాయెల్. అంటే దే ఆర్ కమెన్సింగ్ ఎ గ్రౌండ్ ఇన్వేషన్. హమాస్, ముగ్గురులో అందరికన్నా క్వైట్ ఇప్పుడు హమాస్ కూర్చున్నారు. హమాస్ ఏమంటారు, ఒక్క మిసైల్ కూడా ఫైర్ చేయలేదు వాళ్ళు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హమాస్. సో వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటే దట్ ఎండ్ గేమ్ హెస్ కమ్. అక్కడ ఇరాన్లో రెజీమ్ పడిపోతే వీళ్ళ ముగ్గురికి ఫ్యూచర్ ఉండదు. పాసిబ్లీ హెజ్బుల్లా విల్ స్టిల్ సర్వైవ్. హెజ్బుల్లా అక్కడిక్కడ ఉండిపోతుంది, కొంచెం 10%, 20% ఉండిపోతుంది. కానీ హమాస్ విల్ ఫినిష్, అక్కడ హూతీలు విల్ ఫినిష్. వాళ్ళకి వచ్చే ఆయుధాలన్నీ ఇరాన్ నుంచి వచ్చేది, మొత్తం బంద్ అయిపోతుంది. దీని నడుమిట్లో చైనా ఉన్నారు. చాలామంది అన్నారు చైనా రోల్ ఏంటి దీంట్లో అని. చైనా ఏమనుకున్నారంటే వాళ్ళ వైపు నుంచి మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఒకటి వాళ్ళు తయారు చేశారు. ఒకటి మన రూట్స్, చాలా మటుకు రూట్స్, సీ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులతో పెట్టి తయారు చేస్తున్నారు. దాంట్లో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తూ మిడిల్ ఈస్ట్ ఒక కారిడార్ తయారు చేద్దామని వాళ్ళ క్యాల్కులేషన్ ఉండే. పాకిస్తాన్ నుంచి మొదలైంది అది, పాకిస్తాన్ నుంచి ఎకనామిక్ కారిడార్. కానీ అది ఇప్పుడు మొత్తం ఆగిపోయింది. చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇరాన్కి ఏదైనా సహాయం చేస్తున్నారంటే ఎస్, వాళ్ళు పాసిబ్లీ శాటిలైట్ ఇమేజరీ సప్లై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్
ఫస్ట్ 2 daysలో మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఫ్రీ రన్ ఉంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ తిరుగుతున్నారు. ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారంటే చైనా మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు చైనా హెల్ప్ చేయలేరు, అక్కడి నుంచి రష్యా కూడా హెల్ప్ చేయలేరు. ఇరాన్ లిటరలీ ఆన్ ద లాస్ట్ లెగ్స్ అని చెప్పచ్చు. కానీ వియట్నాం లెసన్ నేర్చుకుంటే మీరు చాలా సంవత్సరాల దాకా పోరాడు. దానికోసం ట్రంప్ అన్నారు చూడండి, ఇట్ మే టేక్ డేస్, ఇట్ మే టేక్ వీక్స్ ఆర్ ఇట్ మే టేక్ మంత్స్, చెప్పలేము. ఈ రెజీమ్ పడిపోవాలంటే వాళ్ళ వైపు నుంచి, దీన్ని ఐఎమ్ రిపీటింగ్ మెసేజ్, వాళ్ళ వైపు నుంచే మార్పు రావాలి. అది కర్డ్స్ వస్తే కూడా వాళ్ళకి లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా చేయగలరు. వాళ్ళకి పవర్ స్టేషన్ అటాక్ చేస్తారు, ఒక హైవే మీద ధ్వంసం, కార్లు ధ్వంసం చేస్తారు, ఏదైనా చిన్న చిన్న అట్లా అటాక్స్ చేస్తారు. కానీ లీడర్షిప్, ఇప్పుడు ఖమ్నే కొడుకుని సుప్రీం లీడర్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే డినై చేస్తున్నారు, మేమేం డిసిషన్ ఇంకా తీసుకోలేదు. ఖమ్నే ఫ్యూనరల్ ప్లాన్ చేశారు ఇవాళ రేపటికి, అది క్యాన్సిల్ చేశారు. భయం ఏంటంటే ఫ్యూనరల్కి వచ్చిన వాళ్ళ మీద కూడా ఇజ్రాయెల్ బాంబ్ చేస్తారేమో అని. అది చేశారు కూడా దీనికన్నా ముందు, వాళ్ళు లెబనాన్లో చేశారు, బేరూట్లో చేశారు, లెబనాన్లో ఇట్లా సేమ్ అటాక్ దే క్యారీడ్ అవుట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ రేపు ఎల్లుండి లోపల ఇఫ్ మిసైల్ అటాక్లు ఆగిపోతే ఇజ్రాయెల్ కొంచెం రిలాక్స్ చేశారు. కానీ ఇవాళ పొద్దున ఇజ్రాయెల్ మీద 6 మిసైల్తో అటాక్ చేశారు, హైపర్సోనిక్ మిసైల్స్. దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను, హౌ ఇట్ ఎంటర్స్ అట్మాస్ఫియర్, అదంతా Mark 17లో. ఇప్పుడున్న భయం ఇజ్రాయెల్కి అదొకటే. ఆ మిసైల్స్ని ఆపడానికి ఇప్పుడు నంబర్ ఆఫ్ మిసైల్స్ తగ్గింది కవిత గారు. లాజిక్ ఏంటంటే మీరు 25 మిసైల్స్ ఒకటేసారి పంపిస్తే మీకు ఐరన్ డోమ్ని దాన్ని ట్యాకిల్ చేయడానికో, లేకుంటే డేవిడ్ స్లింగ్ దాన్ని ట్యాకిల్ చేయడానికో, లేకుంటే యారో ట్యాకిల్ చేయడానికి టైం పడుతుంది, ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇవాళ పొద్దున 6 వచ్చినాయి. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఐదర్ మిసైల్ తగ్గిపోయింది, లేకుంటే వాళ్ళు కేర్ఫుల్గా కొడుతున్నారు, రేషన్ చేసి కొడుతున్నారు. వాళ్ళు ఎక్కువ రోజు ఏ రోజు వాళ్ళ దగ్గర మిసైల్ కెపాసిటీ ఆగిపోతుందో ఆ రోజు ఇజ్రాయెల్ మళ్ళీ మొదలు పెడతారు. అమెరికా ఏమో డ్రోన్లు వెంటబడి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కంప్లీట్ మిసైల్ అండ్ డ్రోన్ కెపాసిటీ రెడ్యూస్ చేస్తే దాని తర్వాత ఇరాన్ మీద, వాళ్ళ వాటర్ రిసోర్సెస్ మీద కొడతారు, నీళ్లు. అది నెక్స్ట్. సో ఈ 3 చేసేస్తే ఇరానియన్ సిటిజన్స్ బయటికి వచ్చి రోడ్డు మీద వస్తారని అనుకుంటున్నారు. కానీ దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఏం చేస్తారు తెలియదు. ఎందుకంటే డెఫినెట్గా దే షుడ్ బి ఒక లాజిక్ ఉండాలి ఒక యుద్ధానికి దిగినప్పుడు. కానీ నిన్న శ్రీలంక దగ్గర ఉన్న ఇరానియన్ షిప్ని డెస్ట్రాయ్ చేసిన దాంట్లో ఒక లీగల్ పాయింట్ ఒకటి ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నారు, వాళ్ళు పోర్ట్ ఆఫ్ కాల్కి వెయిట్ చేస్తున్నారు. శ్రీలంక దగ్గర రిక్వెస్ట్ చేస్తారు, మేము వెళ్ళలేకపోతున్నాం, మేము ఇక్కడ ఉండొచ్చా అని. ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక నేవీ షిప్ని మీరు డెస్ట్రాయ్ చేయవచ్చా లేదా అంటే, రేపు ఒక అమెరికన్ షిప్ని హూతీలు కొడితే దెన్ ఇట్ ఇస్ లాజికలీ కరెక్ట్. వీళ్ళేమంటున్నారు అంటే పీటర్ హెస్గెత్, సారీ వీఆర్ ఎట్ వార్ విత్ ఇరాన్. కానీ మీరు యుద్ధం డిక్లేర్ చేయలేదు. యుద్ధం డిక్లేర్ చేసే పవర్ ప్రెసిడెంట్ ట్రంప్కి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద అమెరికన్ కాంగ్రెస్ విచ్ కెన్ డిక్లేర్ అ వార్. అది జరగట్లేదు. మీరు సద్దాం హుసేన్ టైంలో చూడండి ఆ యుద్ధం, కానీ దాని తర్వాత జరిగిన మిగతా ఆఫ్ఘనిస్తాన్ టైంలో కూడా అప్పుడు అప్రూవల్ యుఎస్ కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ దగ్గర అప్రూవల్ రాలేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నౌ ఈజ్ స్టక్. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా 20 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతే అప్పుడు ట్రంప్ మీద చాలా మటుకు ప్రెషర్ వస్తుంది టు విత్డ్రా ఫ్రమ్ దిస్ ఎంటైర్ థింగ్. విత్డ్రా చేస్తే ఆయనకి ఉన్న ఫేస్ కూడా పోతుంది కంప్లీట్గా. ఇట్స్ స్టక్ బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్ అంటారు. ఇట్ ఈస్ సో ట్రూ కవిత గారు. అండ్ చూద్దాం, ఐ థింక్ బహుశా ఈ వీకెండ్ లోపలనే ఏదో అటో ఇటువైపు అయిపోతుంది. కానీ డెఫినెట్గా ఇరాన్ ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. వాళ్ళ ఆయుధాలు, డ్రోన్స్ ఉంటుంది, ఇంకొక బహుశా ఒక 12 నుంచి 14,000 డ్రోన్స్ ఉందంటున్నారు వాళ్ళ దగ్గర. లాంచర్స్ కావాలి. మీ దగ్గర మిసైల్ ఉంటే కూడా లాంచర్స్ లేకుంటే లాంచ్ చేయలేరు. సో లాంచర్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు ఇజ్రాయెల్. తో వాళ్ళ దగ్గర 5,000-6,000 8,000 దాకా మిసైల్స్ ఉందంటున్నారు. బోత్ సూపర్సానిక్ అండ్ హైపర్సానిక్, ఫతా 1 అండ్ ఫతా 2, ఈ 2 వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని ఎట్లా వాడతారో వితౌట్ లాంచర్స్ చూడాల్సింది. ఇంకెక్కడ దాచిపెట్టారో ఆర్ దే హ్యావ్ సమ్ మొబైల్ లాంచర్స్ సమ్వేర్, అది చూసి దాని మీదే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రియాక్ట్ చేయబోతున్నారు. అది బహుశా ఇంకా ఈ సాటర్డే లోపల మనకు తెలిసిపోతుంది. కానీ కంప్లీట్గా క్లోజ్ చేయలేదు. నిన్న వినుంటారు మీరు, చైనా, రష్యా, మిగతా దేశాలు, కొన్ని ఏషియన్ కంట్రీస్కి వెళ్ళే షిప్స్కి అనుమతి ఇస్తామని చెప్పి. యాక్చువల్లీ ఇరాన్కి అనుమతి ఇవ్వడానికి అధికారం లేదు. ఎందుకంటే అది ఒక షేర్డ్ రిసోర్స్. అది అటువైపు నుంచి చాలా మటుకు సౌదీ అరేబియా నుంచి వస్తున్న ఆయిల్ కూడా వస్తుంది అనమాట.
యూఎస్ ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడానికి కెపాసిటీ లేకుండా మేము చేసేస్తామంటున్నారు. కానీ అది చేసినాక కూడా వీళ్ళు కావాలంటే మైన్స్ వేయవచ్చు సీలో. అది కాకుండా వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఫాస్ట్ అటాక్ బోట్స్ ఉన్నాయి, బోత్ మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్. అంటే ఎవరిని నడిపించుకుంటూ వచ్చి షిప్ని కొడతారు. నిన్ననో మొన్న ఒక షిప్ని అట్లా కొట్టారు, బ్రిటిష్ షిప్ని ఒకటి. అది జరగవచ్చు, కానీ దాని పాసిబిలిటీ చాలా తగ్గుతుంది. ఇప్పుడుకి మనకి టెన్షన్ లేదు, ఎందుకంటే మనకి 65 రోజుల ఫ్యూయల్ మన దగ్గర ఉంది, విచ్ ఇస్ ఆప్టిమమ్ యూ కెన్ స్టోర్. దానికన్నా ఎక్కువ మనం స్టోర్ చేయలేము. మన అండర్ గ్రౌండ్ రిజర్వ్స్, రిఫైనరీలో ఉన్న కెపాసిటీ, మన ఏం చెప్తారు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్లో ఉన్న కెపాసిటీ. మన చర్లపల్లిలో హైదరాబాద్లో పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది IOCL. 65 రోజులతో మన దగ్గర, అంటే ఆల్మోస్ట్ 2 months ఫ్యూయల్ మన దగ్గర ఉంది. అది చాలా యాక్చువల్లీ. అది కాకుండా చాలా మటుకు ఫ్యూయల్ ఈజ్ ఆన్ ద వే. వెనజువేలా నుంచి, US నుంచి తెప్పించుకుంటూ ఆ ఫ్యూయల్ అంతా వస్తుంది మన వైపు. ఇది కంప్లీట్గా క్లోజ్ కాలేదు యాక్చువల్లీ. అటువైపు సౌదీ అరేబియా ఇటువైపు నుంచి కూడా పంపించచ్చు, రెడ్ సీ నుంచి తీసుకొస్తే. బట్ ప్రాబ్లం హూతీలు కూర్చున్నారు అక్కడ, వాళ్ళు గిట్ట ఫైర్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో మనం అర్థం చేసుకోవాలంటే ట్రంప్ ఇది ఎందుకు ఇచ్చారంటే, బేసిక్లీ దీనికన్నా ముందు బైడెన్ ఒకసారి ఇట్లా చేశారు, మీకు గుర్తుంటుంది. 12-day వార్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు దానికన్నా ముందు జరిగిన సంఘర్షాలు కూడా బైడెన్ ఏమన్నారంటే మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోండి, కొనుక్కొని రీఫైన్ చేసి మిగతా దేశాలకు అమ్మేసుకోండి, సో ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది అని చెప్పారు, విచ్ ఇస్ ఎ కరెక్ట్ పాయింట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీని తర్వాత ఎన్ని రోజుల దాకా ఇది నడుస్తుంది, అది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమో 30 రోజులు ఇచ్చారు. అది కూడా ఆయిల్ స్ట్రాండెడ్ ఎట్ సీ, ఆల్రెడీ లోడ్ అయ్యి సముద్రంలో వెయిట్ చేస్తున్నవి. అదేమవుతుందంటే ఈ ఆయిల్ అనేది కెపాసిటీ కొంచెమే ఉంటుంది స్టోర్ చేయడానికి. గ్యాస్ అసలు పాసిబిలిటీ లేదు, గ్యాస్ చాలా తక్కువ. సో ఈ ఆయిల్ని ఎక్కడైనా పంపించాల్సి వస్తుంది. సో వీళ్ళేం చేస్తుంటే పెద్ద పెద్ద క్రూడ్ క్యారియర్స్ తెచ్చుకొని దాంట్లో లోడ్ చేసేస్తారు. లోడ్ చేసి ఫ్లాగ్ బెటర్, దానికి ఫ్లాగ్ బెటర్ ఏం చేస్తారు, ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందంటే అప్పుడు ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తారు వాళ్ళు. యూజువలీ లోకంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా మటుకు షిప్స్కి లైబీరియన్ ఫ్లాగ్స్ పెడతారు. మీరు అడగవచ్చు లైబీరియా ఎక్కడ ఉందని, నాకు కూడా తెలియదు, అక్కడ ఆఫ్రికాలో ఉండొచ్చు. సో లైబీరియన్ ఫ్లాగ్ ఎందుకు పెడతారంటే మన దగ్గర నాగాలాండ్ నుంచి బస్సులు తెచ్చుకుంటారు, అట్లని ట్యాక్సులు తక్కువ అని చెప్పి. లైబీరియన్ ఇస్ కొంచెం ఏం చెప్తారు, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకుండా నడిపించచ్చు లైబీరియన్ దాన్ని. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనకి రష్యా దగ్గర నుంచి కొనాల్సింది ఆల్మోస్ట్ 6 ట్యాంకర్లు మన దగ్గర రెడీ ఉన్నాయంట, అట్ సీ. అది మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఇమీడియట్గా. అది మన వైపు తీసుకొస్తే నెక్స్ట్ ఒక 2 months, అది కూడా 1 or 2 months మనం వస్తున్న స్టాక్తో నడిపించుకోవచ్చు. మనం రష్యా దగ్గర నుంచి ఒకటే కాదు, మనం గయానా దగ్గర నుంచి కొంటున్నాం, వెనజువేలా దగ్గర నుంచి కొంటున్నాం, మనం US దగ్గర నుంచి కొంటున్నాం, చాలా దేశాల నుంచి మనం కొంటున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ వెస్ట్ ఏషియా. ఐ థింక్ మన టోటల్ బయింగ్ కెపాసిటీలో 25 నుంచి 30%. రష్యా నుంచి మనం చాలా తెప్పించుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ పీక్స్ రష్యన్ సీజన్లో మనం సౌదీ అరేబియా నుంచి చాలా తగ్గించేసాం, ఇరాన్ నుంచి కొనట్లేదు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ అస్ అట్ ఆల్. కానీ మనకు ఒక ఫ్యాక్టర్ ఉంది, క్రూడ్ ఆయిల్ కాదు. క్రూడ్ ఆయిల్ కాకుండా చాలా మటుకు మిగతా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది మనం చూసుకోవాలన్నమాట. దానికి ట్రంప్ ఇంకా ఏం చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్, దీంట్లో 2 type గ్యాసెస్ ఉంటాయి. ఒకటి CNG ఉంటుంది, దగ్గర LNG ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రిటన్లో, విచ్ ఇస్ అ బిగ్ గ్యాస్ కన్జ్యూమర్, వాళ్ళకి 65% పెరిగింది 1 dayలో. వితిన్ 1 day ఇట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 51 ఫస్ట్, దాని తర్వాత 65%కి పెరిగింది గ్యాస్ ప్రైసెస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఒక పైప్ లైన్ ఉంది, రష్యా నుంచి వచ్చి యుక్రెయిన్కి వచ్చి, యుక్రెయిన్ నుంచి యూరోప్కి వస్తుంది. ఆ పైప్ లైన్ నడిమిట్లో 2-3 ప్లేస్లో యుక్రెయిన్ బ్లాస్ట్ చేసి పడేశారు. ఇప్పుడు యూరోప్ ఏమంటున్నారు, యుక్రెయిన్ దగ్గర రిస్టోర్ చేయమంటున్నారు. నేను రష్యన్ గ్యాస్ కొంటున్నాను, రష్యా అంటున్నారు మీ గ్యాస్ మేము ఇవ్వమంటున్నారు. మీరు కావాల్సినప్పుడు మమ్మల్ని హెల్ప్ చేయలేదు, మా మీద యుద్ధం చేస్తున్నారు, మీరు ఎక్విప్మెంట్ పంపిస్తున్నారు యుక్రెయిన్కి, మీరు ఏం చెప్తారు జెట్స్ ఇస్తున్నారు వాళ్ళకి, మిసైల్స్ ఇస్తున్నారు, మేము మీకెందుకు గ్యాస్ ఇవ్వాలని. సో ఇట్స్ బికమ్ ఎ బిగ్ పొలిటికల్ ఇష్యూ నా అక్కడ. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చాలా మటుకు క్లోజ్ చేసిన దాని తర్వాత ఆయిల్ ప్రైసెస్ 15% పెరిగింది కవిత గారు. ఇంకా పెరగచ్చు, కానీ ఎక్కువ పెరుగుతుంది ఎందుకు లేదంటే భారతదేశం లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అది కాకుండా సౌదీ అరేబియా వాళ్ళ ల్యాండ్తో ఒక పైప్ ఉంది అదర్ ఎండ్, నేను చెప్పాను చూడండి రెడ్ సీ వైపు, అక్కడి నుంచి కూడా పంపింగ్ చేస్తున్నాయి, కానీ కెపాసిటీ ఎక్కువ లేదు దానికి. హోర్మూస్ నుంచి వెళ్ళే కెపాసిటీ లేదు. మూడోది US నేవీ వచ్చి కూర్చుంటారని ట్రంప్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్లో.
అది ఉంటే చాలా మటుకు షిప్స్ మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఇటువైపు మీరు తీసుకోవాలంటే ఐదర్ రెడ్ సీని తీసుకుంటే మీరు సూయజ్ కెనాల్ నుంచి వచ్చే షిప్స్ కూడా అదే వైపు వస్తుంది. కానీ ఓన్లీ క్రూడ్ కాదు, ఓన్లీ ఏం చెప్తారు ఎల్ఎన్జీ కాదు, ఆల్సో చాలా మటుకు పెట్రోకెమికల్స్ వస్తుంది అదే రూట్లో. అది కాకుండా ఫర్టిలైజర్, ఇదంతా 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ వస్తుంది అదే రూట్ హార్ముస్. కాకుంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఆయిల్కి ఉంది. కానీ మీరు మొత్తం బకెట్ ఆఫ్ థింగ్స్ చూస్తే అందరికైనా ఎక్కువ ఫర్టిలైజర్ ఉంటుంది, క్రూడ్ ఉంటుంది ఆబ్వియస్లీ, దాని తర్వాత ఫర్టిలైజర్ వస్తుంది. ఈవెన్ పెట్రోకెమికల్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్. 34% ఆఫ్ వరల్డ్ సప్లై ఆఫ్ ఫర్టిలైజర్, నేను డేటా నుంచి చెప్తున్నాను మీకు, గోస్ త్రూ హోర్ముస్. 34%. అప్పుడు మన ఎరువులు, ఇక్కడ వాడుతున్న ఎరువుల కోసం మనం రేపు అది బంద్ అయితే ఏం చేస్తాం, మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటాం? దాట్స్ గోయింగ్ టు బి చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. మెథనాల్ 32% అదే రూట్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ మనం చూస్తున్న క్రూడ్ 31%, కంపేర్ టు మెథనాల్ చాలా తక్కువ క్రూడ్. ఎల్ఎన్జీ 19%. ఫార్మస్యూటికల్స్కి కావాల్సిన ఎన్జిఎల్స్, దట్ ఈస్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ఇది అదే రూట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఎన్జిఎల్స్ అంటారు, ఎన్జిఎల్స్ని యాక్చువల్లీ ప్రాసెసింగ్ టైంలో సపరేట్ చేస్తారన్నమాట. దీన్ని ప్రాసెసింగ్ టైంలో దాన్ని సపరేట్ చేసి న్యాచురల్ గ్యాస్ ప్రాసెస్ చేసినప్పుడు సపరేట్ చేసి దాన్ని ఎల్ఎన్జీగా తీసుకొస్తుంది. సో ఆ పార్టికల్స్ ఫార్మస్యూటికల్స్కి చాలా పనికి వస్తుంది. మన ఫార్మస్యూటికల్ ఆగిపోతుంది. సో మన క్రూడ్ ఒక్కటే ఆలోచిస్తున్నాం, క్రూడ్ ఇట్స్ బియాండ్ క్రూడ్ చాలా మటుకు. మిగతా ప్రోడక్ట్స్ ఇంకో ప్రాబ్లం వీళ్ళకు ఉంది ఏంటంటే, వీళ్ళకి కావాల్సిన సరుకులంతా ఇదే రూట్ నుంచి వస్తుంది. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి, ఆయిల్, ఫర్టిలైజర్, మిథనాల్ అన్నీ. రిటర్న్ వైపు గ్రెయిన్స్, వెజిటబుల్స్ యూజువలీ ఫ్లైట్లో కూడా తీసుకురావచ్చు కారు, కానీ చాలా మటుకు ఈ రూట్ నుంచి వస్తుంది. ఇది 1 వే ట్రాఫిక్ కాదు, 2 వే ట్రాఫిక్ ఉంది. వీళ్ళకి అది రాకపోతే అక్కడున్న ప్రజలు మోస్ట్లీ ఎక్స్పాట్రియేట్స్, దాంట్లో చాలామంది ఇండియన్స్ కష్టపడతారు. దానికోసం మీరు చూసుంటారు యుఏఈ రూలర్స్ దుబాయ్ మాల్లో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ, క్రౌన్ ప్రిన్స్ అన్ని ప్రైస్లు ఏమి ఎక్కువ కాదు, భయపడకండి, ఇక్కడే ఉండండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి కవిత గారు, నెక్స్ట్ 15 డేస్లో ఈద్ రాబోతుంది, ఈద్ ఎండ్ అవుతుంది, రంజాన్ ఈద్ ఎండ్ అవుతుంది. అప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది. వీళ్ళు ఆ టైంకి తెచ్చుకోలేకపోతే దెన్ ఇట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ. ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ కార్గో అవుట్లో తెచ్చుకోవచ్చు, కానీ దర్స్ అ లిమిట్ టు ఇట్. షిప్స్ నుంచే తెచ్చుకోవాల్సింది మేజర్. సో సౌదీ అరేబియా విల్ గెట్ ఇంపాక్టెడ్, యుఏఈ విల్ గెట్ ఇంపాక్టెడ్. బహ్రెయిన్ చిన్న కంట్రీ, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. సో పెద్ద కంట్రీ, ఈవెన్ ఇరాన్ ఫర్ దట్ మ్యాటర్, ఇరాన్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అమెరికా స్ట్రాటజీ ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం మనం. ఫస్ట్ అమెరికా స్ట్రాటజీ ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలని మొత్తం ధ్వంసం చేయడం. దట్ ఇన్క్లూడ్స్ డ్రోన్స్, మిసైల్స్. డ్రోన్స్ని ఆపలేరు ఎక్కువ, వాళ్ళు ఎక్కడి నుంచైనా లాంచ్ చేసుకోవచ్చు, ఒక రోడ్డు మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి లాంచ్ చేసుకోవచ్చు మీరు. కానీ మిసైల్ లాంచెస్ కావాల్సి వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ట్రక్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక యాంగిల్లో తీసుకొస్తారు, ఐదర్ 45 degrees 90 degrees తీసి ఫైర్ చేస్తారు. లాంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లాస్ట్ 24 గంటల్లో వాళ్ళ అంచనా ప్రకారం 500 లాంచెస్ మీద వీరు యాక్ట్ చేశారంటున్నారు. దాంట్లో ఎంత అంశమైందో తెలియదు, 500. ఇది మొత్తం కొట్టేస్తే లాంచెస్ని మిసైల్స్ వెళ్ళదు, అప్పుడప్పుడు చిన్న ఒకటో రెండు వెళ్ళచ్చు. మీరు చూసుంటారు నిన్న అజర్బైజాన్ మీద అటాక్ చేశారు. ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ అజర్బైజాన్, యాక్చువల్లీ అజర్బైజాన్లో ఒక ఎంక్లేవ్ మీద కొట్టారు వాళ్ళు. అజర్బైజాన్లో చాలా రోజుల నుంచి గొడవ నడుస్తుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ నకోనో ఖారాబాద్ అని చెప్పేసి ఒక ఏరియా కోసం పోరాడుతున్నారు వాళ్ళు. ట్రంప్ చెప్పారన్నమాట, ఆ ఇద్దరు యుద్ధాన్ని ఆపాననేది. ఆ యుద్ధం కన్నా అది ఇంకా కాలేదు, నడుస్తుంది అది ఇంకా, అంటే అంత ఫుల్ ఫ్లెజ్ కాకుండా, కానీ అక్కడ వచ్చి కొట్టారు ఇప్పుడు. సో అజర్బైజాన్ ఇస్ గాట్ వైల్డ్, ఎందుకంటే ఇట్స్ ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ, మీరెట్లా మమ్మల్ని కొడతారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద పడుతున్నారు. ఇరాన్ ఏమంటారు, మేమే కొట్టనే లేదు మీ మీద, ఇది చేసేది ఇజ్రాయెల్ పని, ఇదంతా కావాలని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచో ఫైర్ చేసి మా పేరు మీద పెడుతున్నారు. ఇరాన్ కొట్టారు అంటున్నారు, మేము కొట్టలేదు అంటున్నారు. ఇదే డైలాగ్ ఇరాన్ సైప్రస్ మీద చెప్పారు. సైప్రస్ RAF బేస్ మీద కొట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నారు, మేము చేయలేదు, ఇంకెవరో చేస్తున్నారు, మా పేరు స్పాయిల్ చేయడానికి ఇంకెవరో చేస్తున్నారు, సరే అది సపరేట్గా పెడదాం, అది ఇప్పుడు మనం బిలీవ్ చేయలేం దాన్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ 5 days చాలా క్రూషియల్గా ఉంటుంది. నెక్స్ట్ 5 daysలో ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఈ వార్ ఎండింగ్ గేమ్కి రాకపోతే పెద్ద ప్రాబ్లం కాబోతుంది.
ఆయన వారైతే మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఆయన 5 స్టేట్మెంట్లు ఇచ్చారు లాస్ట్ 36 అవర్స్లో. ఫస్ట్ అంటే చెప్పారు, ఇరానియన్ ప్రజలు మీరందరూ రోడ్డు మీదకి రండి, వచ్చి పోరాటం చేయండి అని. ప్రొటెస్ట్లు చేయాలి. వితిన్ 8 hours ఇట్ చేంజ్డ్. మీరు రోడ్డు మీద రాకండి, మేము మా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, మీరు రోడ్డు మీద వస్తే వాళ్ళు చంపేస్తారు, లేకుంటే మా మిసైల్స్ వచ్చి మేము పడుతుంది, మీరు రోడ్డు మీద రాకండి, ప్రొటెస్ట్ చేయకండి. ఓకే, తర్వాత 6 గంటల తర్వాత తల్లి మార్చేశారు. నో మీరు రోడ్డు మీద 36 గంటల్లో 6 సార్లు మార్చారు ఆయన స్టేట్మెంట్. తో అమెరికన్ పాలసీ మేకర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆర్మీ వాళ్ళు, ఆన్ ద ఫీల్డ్లో ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు, సెంట్కామ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రెసిడెంట్ ఇక్కడ అంటున్నారు, మళ్ళీ ఇంకో 3 అంటారు, ఇంకటి అంటారు, ఇంకో 3 అంటారు. ఇది ఒక స్టేబుల్ పాలసీ కాదు. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కవిత గారు, దట్ ఎండ్ గేమ్ ఎక్కడ వస్తుందని అర్థం కావట్లేదు. ఇది ఎట్లా ఎండ్ చేయాలనేది. సపోజ్ ఇది ఇంకొక 2-3 వారాలు నడుచుకుంటే వీళ్ళు రెజ్యూమ్ చేంజ్ అయితే కావట్లేదు. ట్రంప్ ఏమన్నారు ఇవాళ పొద్దున, అక్కడ కొత్త లీడర్ని ఎవరు ఎన్నుకుంటారో ఆయన నేను డిసైడ్ చేస్తానండి. అది ఎట్లా అవుతుందండి? వాళ్ళ దేశం, వాళ్ళ సోకాల్డ్ రూల్, దాంట్లో మీరెళ్ళి నేను వెనుజువేలాలో చేశాను కదా, రాడ్రిగీస్ని కూర్చోబెట్టాను అక్కడ, ఆమెని ఇక్కడ కూడా నేనే కూర్చోబెడుతున్నాను. కానీ ఇరానియన్ ప్రజలు అది అంగీకరించారు. అక్కడ ఈవెన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా, ఖమెనీ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇది అగ్రీ చేయరు. హౌ కెన్ యుఎస్ ప్రెసిడెంట్ మా వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. 1953లో అప్పుడున్న ఒక డెమోక్రట్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని, హెడ్ ఆఫ్ స్టేట్ని ఒక కూలో లిటరలీ కూ చేశారు. యుఎస్ MI6 కోసం, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కోసం చేసిన పని. మొహమ్మద్ బెజావ్ అని చెప్పి ఒక ప్రధానమంత్రి ఉండే, ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్. ఆయన కిందకి దింపారు వీళ్ళు కలిసి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లే ఆయిల్ని మాకు రాయల్టీ కావాలని అడిగారు బ్రిటన్ దగ్గర. అప్పుడు దాకా బ్రిటనే తీసుకెళ్తున్నారు ఆయిల్. ఆలోచించండి, ఇరాన్ నుంచి డబ్బులు ఇవ్వకుండా. సో ఇలా అడిగారు, రాయల్టీ అడిగారు, మాకు ప్రతి బ్యారెల్ ఇంత ఇవ్వాలి, మీరు మా దగ్గర తీసుకెళ్తున్నారు, మేము ఇవ్వని చెప్పాము. సో దిస్ ప్రెసిడెంట్ బికేమ్ వెరీ టఫ్. సో ఆయన్ని కిందకి దింపేశారు వీళ్ళు. రీప్లేస్మెంట్గా తీసుకొచ్చింది షా ఆఫ్ ఇరాన్, రేజా పెహ్లవి. ఆయన 53 నుంచి 79 దాకా రూల్ చేశారు. దాని తర్వాత ఖొమేనీ వచ్చారు, మనకు స్టోరీ అంతా తెలుసు. సో ఇప్పుడు మీరు అదే డెమోక్రసీ కావాలంటే మీరే కదా ఆ డెమోక్రసీని స్పాయిల్ చేసింది, మీరే కదా వాడిని కిందకి దింపింది. మళ్ళీ మీరు కొత్త డెమోక్రసీ తీసుకొస్తారు మీరు. సో ఇది ఏం చెప్తారు, ఒక పాస్ట్ మెమరీ. కర్మ ఎక్కడ వెళ్ళదు, కర్మ తిరిగి వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఇప్పుడు యూఎస్కి ఏం చేయాలని తెలియట్లేదు. ఇజ్రాయెల్కి చాలా క్లియర్, వాళ్ళ మ్యాండేట్ ఏంటి, వీళ్ళని మొత్తం నాశనం చేయాలి. వీళ్ళకి కెపాసిటీ ఉండకూడదు లాంచింగ్ చేయడానికి, లేకుంటే ఏదైనా మిసైల్ కానీ, డ్రోన్ కానీ, ఏదైనా యురేనియం కూడా. కానీ యూఎస్కి ఎగ్జిట్ చేయడానికి అర్థం కావట్లేదు. ట్రంప్ ఎందుకు దిగాడు ట్రంప్కే తెలియదు. ఇప్పుడు ఒక వార్ ఆపడం అంటే మోదీ గారు చేసినప్పుడు మనందరూ మన దేశంలో సోకాల్డ్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. మోదీ గారు ఎందుకు ఆపారు, 4 రోజుల్లో ఇంకో 2 రోజులు ఉంటే మనం కరాచీ కొట్టేస్తుండే, పాకిస్తాన్ లేకుండా అయిపోతుండే, ఇస్లామాబాద్ మన చేతిలో ఉంటుండే, మన ఆర్మీ అక్కడ వెళ్ళి కూర్చుంటుండే. అదే గ్రౌండ్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు అందరు అన్నారు పుటిన్ 2 వారాల్లో ఫినిష్ చేసేస్తాడు, అయిపోతుందన్నారు. 4 సంవత్సరాలు అయింది. 1,00,000 మంది ఎక్కడ, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. నో రిజల్ట్. ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు అందరు మర్చిపోయారు, యాక్చువల్లీ అక్కడ యుద్ధం ఉందనేది మర్చిపోయారు పాపం. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎన్ని మంది వచ్చినా ఎంతమంది పోయారో తెలియదు ఇప్పుడు లాస్ట్ 1 monthలో. ఇటువైపు చూడండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు. అది కూడా పాకిస్తాన్ నిన్న కూడా ఏదో బాంబింగ్ చేశారంటున్నారు. ఇది పర్టికులర్ ఏం ప్రాబ్లం అంటే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ వార్ మన మోదీ గారు ఆపినప్పుడు ఏమన్నారు, మన ఆబ్జెక్టివ్ మనం మీట్ అయిపోయాం. ఇజ్రాయెల్ గాజా కూడా అదే అన్నారు, వారంలో అయిపోతుంది, ఒక 10 daysలో ఇజ్రాయెల్ విల్ ఫినిష్ దెమ్ ఆఫ్ అన్నారు. ఇప్పుడు అది కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, నథింగ్, నో రిజల్ట్. ఇప్పుడు కూడా అక్కడ బాంబింగ్, ఇక్కడ బాంబింగ్ నడుస్తుంది. మోదీ గారు ఎందుకు ఆపారంటే, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్? మీ ఆబ్జెక్టివ్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టడం. కొట్టామా, అయిపోయింది. వాళ్ళు చనిపోయారు చాలామంది, వెరీ గుడ్, వీఆర్ స్టాపింగ్ ఇట్, వీ హ్యావ్ నథింగ్ మోర్. కానీ పాకిస్తాన్ మన మీద దాడి చేశారు మళ్ళీ. సో వీ హ్యావ్ టు హిట్ బ్యాక్. అండ్ మనకు తెలిసిందే 4వ రోజు మొత్తం ఫినిష్ అయినప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ అడిగారు మన దగ్గర, కిరాణా హిల్స్ కొట్టిన తర్వాత. వీ అగ్రీ టు. అక్కడే వస్తుంది. ఇప్పుడు ట్రంప్కి యుద్ధం ఆపాలంటే ఏ పొజిషన్ మీద తీసుకొచ్చి ఆపుతారు? నేను అక్కడ రెజ్యూమ్ మార్చలేదు, రెజ్యూమ్ అదే రెజ్యూమ్ ఉంది ఇప్పుడు కూడా. వెనిజువేలాలో ఇంత మాట్లాడతారు కానీ ఆయన ఇప్పుడు కూడా మడూరో వాళ్ళ మనుషులే ఉన్నారు. పేర్లు మారారు అంతే. మడూరో గవర్నమెంట్ ఇస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ రాడ్రిగస్ ఇస్ రన్నింగ్ ద గవర్నమెంట్, అంత ఇంకేం డిఫరెన్స్ లేదు అక్కడ.
వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఉన్న క్యాబినెట్ ఉన్నారు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు. పేరు ఒకటే మార్చారు అంతే. ఇక్కడ కూడా అది చేయాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు కవిత గారు. ఐ థింక్ దట్ విల్ బి ఏ దేశం అంగీకరించారు. బట్ అక్కడ ఆ కండిషన్ ఉంటే ఇప్పుడు మనమేమో రష్యా ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది మళ్ళీ ఇంకొక చిన్న కండిషన్స్తో పెట్టినప్పుడు కూడా ఆయనే అంటాడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవద్దని. ఒకవేళ మీరు కొనుక్కుంటే నేను ఎక్కువ ఇంపోజ్ చేస్తాను మీ మీద ట్యాక్సులు టారిఫ్లు అన్నాడు. ఆ తర్వాత మీరు ఇండైరెక్ట్గా ఉక్రెయిన్ వార్కి హెల్ప్ చేస్తున్నట్టుగా అవుతోంది అనే మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ మనకు ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏదో మీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అన్నట్టుగా 30 days ఒక లిమిట్తో మళ్ళీ మనకి ఇస్తున్నాడు అంటే వై హీఈస్ కంట్రోలింగ్ అస్? మన మీద ఆయన పెత్తనం ఏంటి? మనం ఎందుకు ఆయన చెప్పినట్టుగా వింటున్నాం? మన గవర్నెన్స్ బ్యాడ్ ఉందా, లేకపోతే ఆయన టూ లీనియన్స్ అయిపోయిందా? ఎందుకు ట్రంప్ మన మీద అంతలా ప్రెషర్ పెడుతున్నాడు అనే ఒక మాట. ఈ వార్ మొదలైనప్పుడు శనివారం రోజు పొద్దున్న నేను ఒక ట్వీట్ చేశాను, సేయింగ్ దట్ ట్రంప్ మన మీద 25% టారిఫ్ పెట్టబోతున్నాడు. అది దేనికని అడగండి, రష్యన్ ఆయిల్ కొనాలి అని చెప్పి. కొనకపోతే మేము 25% టారిఫ్ పెడతాం మీ మీద. అదే జరిగింది. ఇప్పుడు టారిఫ్ లేదు, కాకపోతే 30 days టారిఫ్ లేదు కాదు, ఇప్పుడు టారిఫ్ పెట్టలేరు. ఈవెన్ ఇఫ్ యూ బై రష్యన్ ఆయిల్ టుడే టారిఫ్ పెట్టలేరు, ఎందుకంటే అది సుప్రీంకోర్టు కొట్టుపడేశారు అది. సో ఆయనకు అది ఆప్షన్ లేదు. ఇప్పుడు ఉన్న 15% మ్యాక్సిమం అంతే, దానికన్నా ఎక్కువ ఆయన చేయలేరు. కానీ ఈ కెన్ డూ అదర్ థింగ్స్. మన మీద మిగతా కండిషన్స్ పెడతారు, లేకుంటే ఇంకేదైనా ఇష్యూ క్రియేట్ చేస్తారు, చేయొచ్చు కావాలంటే. కానీ మేజర్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నాం అంటే, ఒకటి ఈ 3వ 4వ రోజు పుటిన్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు దట్ వీఆర్ రెడీ టు గివ్ ఆయిల్ టు ఇండియా బికాస్ ఇండియా మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాతో నిలబడిన నేషన్. ఎవరు కొనకపోతే మా దగ్గర ఇండియా కొనుక్కున్నారు ఆయిల్. వాళ్ళ మీద శాంక్షన్స్ వేశారు, అప్పుడు కూడా మా దగ్గర కొనుక్కున్నారు ఇంకా 6 నెలలు. ఆలోచించండి. సో వీ విల్ హెల్ప్. అదే టైంలో నేను చెప్పాను చూడండి, రష్యా యుక్రెయిన్ నుంచి వెళ్తే పైప్ లైన్ గురించి చెప్పారు. ఓకే, మేము యూరోప్కి గ్యాస్ ఇవ్వము, దట్స్ ఇట్. ఎందుకంటే మా మీదే మీరు శాంక్షన్ తెప్పించారు, మా మీద స్విఫ్ట్ అకౌంట్ అంతా బంద్ చేయించారు, మా డబ్బులని గుంజుకున్నారు. వై షుడ్ వి గివ్ యూ గ్యాస్? సింపుల్ యాజ్ దట్. కరెక్ట్ కదా? మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోం. సేమ్ కేస్ వాట్ పుటిన్ ఇస్ సేయింగ్. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం అట్ సీ ఉన్న ట్యాంకర్స్ చాలా ఉంటుంది. అట్ సీ షాడో ట్యాంకర్స్ అంటారు దాన్ని, షాడో షిప్స్, షాడో ట్యాంకర్స్ అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది సీలో. ఒక ప్లేస్లో వెళ్ళి ఒక 2 రోజులు ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది, అక్కడి నుంచి 3వ ప్లేస్కి వెళ్తుంది. లాస్ట్లో ఎవడో అడుగుతారు ఏముందా అని, అంటే గ్యాసోలిన్ ఉంది, ఓకే తెచ్చుకో, ఎంత పర్ బ్యారెల్ ఇంత, ఓకే రెడీ చాలా మేము కొనుక్కుంటామంటారు. ఇది చాలా మటుకు నేటో షిప్స్ ఆపారు దీన్ని. చాలా రోజులు నడుస్తుంది గేమ్ అది. హై సీజ్లో నేటో ట్రూప్స్ పట్టుకుంటున్నారు, ఈ షిప్స్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. మొన్న కూడా చూసాం, ఇరాన్ నుంచి వచ్చిన 2 షిప్లు మనమే పట్టుకున్నాం. ఓకే, అంటే ఇది ఒక గేమ్, ఇది పొలిటికల్ గేమ్. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు పెద్ద మార్కెట్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ మన దగ్గర మన ప్రేక్షకులు నేనేం చెప్పాలనుకుంటా, మీరు ప్యానిక్ కాక్కర్లేదు. ఇక్కడ కొంతమంది సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ టెలివిజన్ స్టూడియో కానీ న్యూస్ పేపర్లో కూడా చూశాను వాళ్ళ ఆర్టికల్స్లో, కొంతమంది లేనిపోయిన పుకార్లు చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్గా చెప్పారు, మన దగ్గర మోర్ దాన్ అడిక్వేట్ ఉంది, మన రష్యన్ ఆయిల్ కొంటున్నాం, వీఆర్ బయింగ్ వెనిజువేలన్ ఆయిల్, మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదని. సో సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది, పంజాబ్లో ఒక పర్సన్ వాటర్ ట్యాంకర్ని పెట్రోల్ బంక్కి తీసుకెళ్ళి దాంట్లో 1000 liters పెట్రోల్ కొట్టించాడు అనేది. ఆయన పిచ్చోడు అంతే, ఇంకేం చెప్పలేము. బికాస్ మీరు ఎన్ని రోజులు స్టోర్ చేస్తారు దాన్ని, దేనికి వాడుకుంటారు? మీరు ట్రాక్టర్లో వాడుకుంటారా? ఓకే, ఐ కెన్ మేక్ సెన్స్. కానీ ఏం మన దగ్గర ఇదే ప్రాబ్లం కాబట్టి మీరు గుర్తుంటుంది, ఇప్పుడు ప్రైసెస్ ఆయిల్ ముందు వారంకి మారుతుండే ఆయిల్ ప్రైసెస్. ఒకసారి ₹2 పెంచుతారు, మళ్ళీ ₹1 తగ్గిస్తారు. ఈ ₹2 పెంచగానే రేపు పొద్దు నుంచి పెంచుదానంటే సాయంత్రం కాగానే పెట్రోల్ బంక్ ముందు పెద్ద లైన్ ఉంటుండే. దాంట్లో మర్సిడీస్ బెంజ్ నడిపిస్తున్నాడు కూడా లైన్లో వచ్చి నిలబడతాడు. మీరు ఫుల్ ట్యాంక్ కొట్టినా కూడా మీరు ఎంత సేవ్ చేస్తారు? $200, $300, $400 అంతే కదా. ఒక కార్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే దానికన్నా ఎక్కువ అయితే మీరు సేవ్ చేయరు. మ్యాక్సిమం ₹1000 ఉండొచ్చు పెద్ద కార్స్లో. ఎందుకు ఇంత ప్యానిక్? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా అంతే, దర్ నో నీడ్ టు ప్యానిక్. ఎందుకంటే మనది మోర్ దాన్ ఎనఫ్. మన దగ్గర మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం చూడండి, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇవాళ వచ్చింది. సాల్ట్ క్యావెన్స్లో కూడా మనం స్టోర్ చేస్తున్నామంట. సాల్ట్ తీసిన క్యావెన్స్ ఉంటుంది, దాంట్లో కూడా మనం యూఆర్ స్టోరింగ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ప్రాబ్లం మెయిన్గా ఈజ్ విత్ ఖతార్ దగ్గర ఉన్న ఈ గ్యాస్ మనం తీయలేకపోతున్నాం బయటికి. అది మనం పెట్రోనెట్ ఆల్రెడీ ఫోర్స్ మేజర్ క్లాస్ వేసారు నిన్న. అంటే మీరు కండిషన్స్ ఇప్పుడు ఇట్లా ఉంది, మేము కూడా ఏం చేయలేము, మేము కూడా తీసుకోలేకపోతున్నాం మీ దగ్గర నుంచి, మీరు కూడా ఆపేశారు ప్రొడక్షన్ అని చెప్పి. ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు,
గ్యాస్ స్టోర్ చేసుకోలేము. సో ఇట్స్ గోన్ బి ఎ ప్రాబ్లం. మనకి మన ఇండస్ట్రీస్కి ప్రాబ్లం వస్తుంది. కానీ మనం యూరోప్ లాగా మనం ఎక్కువ గ్యాస్ వాటర్ హీటింగ్ అంతా వాడాం మనం. సో దాట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ మనకి. కానీ గ్యాస్ ప్రైసెస్ 51% నిన్న పెరిగింది బ్రిటన్లో ఒక రోజులో. చూద్దాం అది నెక్స్ట్ 2-3 డేస్లో ఏమవుతుంది. రష్యా మళ్ళీ అలౌ చేస్తారా, అది వాళ్ళ పైప్ లైన్ నుంచి మళ్ళీ పంపింగ్ అలౌ చేస్తే గ్యాస్ ప్రైసెస్ మళ్ళీ తగ్గుతుంది. కానీ ఓవరాల్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎండ్ గేమ్ లేదు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎక్కడ ఆపాలని అర్థం కావట్లేదు. డైలీ ఫస్ట్ డే సాటర్డే నుంచి నిన్న 6th డే ఈవినింగ్ దాకా ఇరాన్ ఫైర్ చేసే మిస్సైల్స్ 80% తగ్గింది. డ్రోన్లు 72% తగ్గింది. అంటే 2 things మస్ట్ బి హ్యాపెనింగ్. 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, వీళ్ళ దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి, తో బంద్ చేసేస్తున్నారు. రెండవది, వీళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. డైలీ 50 కొట్టక్కర్లేదు, డైలీ 100 కొట్టక్కర్లేదు, డైలీ 200 డ్రోన్లు కొట్టక్కర్లేదు. మనం రోజుకి 10 డ్రోన్లు కొడదాం డిఫరెంట్ డైరెక్షన్స్లో, చాలు. వీళ్ళు ఎప్పుడు భయపడి ఉంటారు, ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. ఇది మన ఒక నెల రోజు నడిపిస్తే ట్రంప్ హ్యాస్ టు టేక్ అ డిసిషన్, ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ సొల్యూషన్ ఏంటి చూడండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏమనంటే అంటాడు, నేను గెలిచేసాను, అయిపోయింది, వీఆర్ ఫినిష్ ద వార్ అని వెళ్ళిపోతారు. ఇది 11 నెలల ముందు కూడా జరిగిన ఇదే సీన్. అప్పుడు జూన్లో జరిగింది ఏంటి, మేము మొత్తం ఇరానియన్ న్యూక్లియర్ స్ట్రక్చర్ని కొట్టి పడేసాం, వీఆర్ డిస్ట్రాయిడ్ ఇట్ అన్నారు. మళ్ళీ 6 నెలల తర్వాత యురేనియం ప్రాసెస్ చేస్తున్నా అంట. ఎట్లా జరిగిందండి అది? వేర్ డిడ్ గెట్ ద సెంట్రిఫ్యూజ్ ఫ్రమ్? సెంట్రిఫ్యూజ్ ఓపెన్ మార్కెట్లో దొరకదు మీకు, చాలా రెస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్. యూఎస్ దాని మీద ఫుల్ నిఘా పెట్టున్నారు. వాళ్ళ సిఐఏ కానీ మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నారు, వీళ్ళు ఏమైనా ఇంపోర్ట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళ స్ట్రక్చర్ ఎట్లా డిస్ట్రాయ్ అయింది అంటున్నారు. చేయలేదు, జరగలేదు. స్మాల్ డ్యామేజ్ జరుగుంటుంది అక్కడెక్కడ. ఇప్పుడు ట్రంప్కి ఇష్యూ ఏంటంటే, నాకు నా మనిషి అక్కడ కావాలి, ఇరానియన్ ప్రెసిడెంట్ షుడ్ బి మై మ్యాన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్, జరగదు అది. 100% ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దానికి ఇప్పుడు ఈగో ఇష్యూ రాబోతుంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, పుష్ బ్యాక్ జరుగుతుంది. బ్రిటన్ హెల్ప్ చేయట్లేదు, ఫ్రాన్స్ హెల్ప్ చేయట్లేదు, ఒక షిప్ ఏదో పంపించారు అంతే. స్పెయిన్ అయితే నో అని చెప్పేశారు, ఆయన మీద టారిఫ్ పెడతారంట దానికోసం ఫైట్కి. సో ఎవ్రీబడీ ఈజ్ బ్యాక్డ్ అవుట్. అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే కవిత గారు, దిస్ గల్ఫ్ నేషన్స్ వాళ్ళ మీద దాడి చేసినా కానీ, వాళ్ళు థ్రెటన్ చేసినా కానీ ఏం చేయట్లేదు ఇరాన్ మీద, ఇంక్లూడింగ్ ఖతర్ ఏమన్నారు, మా మీద దాడి చేశారు కదా, వీ విల్ షో వాట్ వీ కెన్ డూ అన్నారు. నిన్న సాయంత్రం 2 ఇరానియన్ జెట్స్, ఐఎమ్ నాట్ షూర్ విచ్ వన్ ఇట్ వాజ్, SU-52 లేకుంటే పాత మిగ్లో తెలియదు, ఆల్మోస్ట్ అలూద్ బేస్ దగ్గరకు వచ్చేసారు ఖతర్లో. దే వాజ్ జస్ట్ ఐ థింక్ 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఫర్ అ జెట్ 15-20 కిలోమీటర్స్ నథింగ్, సెకండ్స్లో వచ్చేస్తారు వాళ్ళు. అప్పుడు ఖతార్ దాన్ని కొట్టుపడేశారు 2ని, దే షాట్ ఇట్ డౌన్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ జెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు, ఎక్కడుండే ఇన్ని రోజులు తెలియదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇరాన్ సైజ్ 4 times దట్ ఆఫ్ ఫ్రాన్స్ కన్నా 2 to 3 times to 4 times బిగ్గర్ దాన్ ఫ్రాన్స్. సో మీరు ఎక్కడైనా దాచిపెట్టవచ్చు. మీరు తెహరాన్లో పెట్టక్కర్లేదు, ఇస్ఫహాన్లో పెట్టక్కర్లేదు, కోమ్లో పెట్టక్కర్లేదు, మీరు ఎక్కడో దాచిపెట్టవచ్చు ఏరియాస్లో, రిమోట్ కార్నర్స్ యూ కెన్ హైడ్ ఇట్. అప్పుడు మీకు ఇంకా దీన్ని ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకటే అడ్వాంటేజ్ ట్రంప్కి ఏముందంటే, అండ్ ఇజ్రాయెల్ ఆల్సో, దట్ ఫస్ట్ డే వాళ్ళు డీకెపాసిటేట్ చేశారు న్యూ లీడర్షిప్ని. దాని తర్వాత ఖమెనీ అండ్ ద కమాండర్స్, దాని తర్వాత సెకండ్ లెవెల్ వాళ్ళే ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. మీరు మొన్న ఒక బాంబింగ్ జరిగింది వీళ్ళది ఒమాన్ మీద, వీళ్ళు అన్నారు తప్పైంది అనేది. 2వ రోజు మళ్ళీ కొట్టారు. అంటే సంబడి హైరార్కీలో రాసి పెట్టారు, మన మీద బాంబింగ్ జరిగితే ఇది చేయాలి 1, 2, 3, 4, 5, 6 అని. వాళ్ళు అదే చేస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ అప్. దే ఆర్ నాట్ గివింగ్ అప్ అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద టాప్, బికాజ్ నోబడీ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్. మీ కమాండర్ చెప్పాలి కదా, ఆపరా నాయనా అని చెప్పేసి. ఇది చెప్పడానికి ఎవరు లేరు. సో మాకు చెప్పింది మేము చేస్తున్నాం అంతే. సో ఒక్క రోజుకి వీళ్ళకి ఇప్పుడు ఎన్ని కొట్టచ్చు, ఒకరోజు మనం ఆపాలన్నా, షుడ్ బి హోల్డ్ ఇట్ బ్యాక్, ఏం చెప్తారు, ఆ థింకింగ్ వీళ్ళకి రావట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో ఏ రోజు దీని ఎండింగ్ అవుతుందో అది ఎవరికి తెలియట్లేదు. ఇజ్రాయెల్కి తెలియదు, అండ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ బాదర్డ్. యూఎస్కి చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ట్రంప్కి పొలిటికల్ వెపన్ అయిపోయింది. నెటన్యాహుకి ఇష్యూ లేదు. ట్రంప్కి ఇప్పుడు లోకల్ ఫస్ట్ మొదలైన రోజులు 2-3 రోజులు అందరు వా అన్నారు. ఇప్పుడు అందరూ వెరీ స్కెప్టికల్. ఏం జరుగుతుంది, ఇది ఎప్పుడు ఆపుతారు నాకు తెలియదు. చెప్పాను చూడండి, 6 సార్లు మార్చారు స్ట్రాటజీ. ఎవ్రీ వార్కి ఒక స్ట్రాటజీ ఉంది. ఈ వార్కి స్ట్రాటజీ లేదు, స్ట్రాటజీకి వార్ ఉంది. ఇప్పుడు అది జరుగుతుంది యూఎస్లో.
ముందు మీరు దిగేటప్పుడే చాలా క్లారిటీగా రావాల్సి, మేము బాంబ్ చేయబోతున్నాం, వీళ్ళని డిస్ట్రాయ్ చేస్తాం, వీళ్ళని తీసేస్తాం, వీళ్ళని డీకెపాసిటేట్ చేసేస్తాం, అయిపోయింది. వీ విల్ బాంబ్ దేర్ ఎయిర్ బేసెస్, వీల్ బాంబ్ దేర్ IGRC ఆఫీసెస్, అన్నీ చేస్తాం. దాని తర్వాత ఏంటి? మీరు రెజీమ్ చేంజ్ తీసుకురావాలంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కావాలి మీకు, అంటే మనుషులు ఉండాలి. మీరు కర్డ్ రెబెల్స్ని పంపిస్తున్నారు. ఈ కర్డిష్ రెబెల్స్లో ఇరాన్ వైపు ఉన్న రెబెల్స్లో చాలామంది దగ్గర ఆయుధాలు లేవు. మీరు ఆయుధాలు సప్లై చేయాలి కదా, దానికి టైం పడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మీరు US వెపన్స్ ఇచ్చేస్తే అయిపోతుందా? వీళ్ళు తాలిబాన్ కాదు, వీళ్ళు వచ్చే ఇన్స్టెంట్గా రెడీ కావడానికి. తాలిబాన్ దగ్గర మొత్తం US వెపన్స్ ఉంది ఇప్పుడు కూడా, వాళ్ళు అక్కడ పెట్టిపోయిన వెపన్స్ అని. వీళ్ళకి టైం పడుతుంది, టైం లేదు ఇప్పుడు. ట్రంప్ దగ్గర లేని టైం అనమాట. సో ఈవెన్ ఇఫ్ కర్డ్ రెబెల్స్ వస్తే కూడా కవిత గారు చాలా చిన్న టెరిటరీ వాళ్ళు సీజ్ చేయగలరు అంతే. అదే టైంలో IGRC వాళ్ళు, దట్ ఈస్ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ వస్తే వాళ్ళు ఈజీగా కర్డ్ని ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 50 మంది ఉంటే వాళ్ళు 2000 మంది ఉంటారు. అండ్ దే విల్ ఫినిష్ ఆఫ్ ద కర్డ్స్ ఇన్ నో టైమ్. ద కర్డిష్ రెబెల్స్ మీద డిపెండ్ అయ్యేది చాలా పెద్ద తప్పు, చేయకూడదు. వాళ్ళు హెరాస్ చేయొచ్చు, అక్కడిక్కడ బాంబులు పెట్టి మళ్ళీ పారిపోవచ్చు, అదని చేయొచ్చు, కానీ దే కెనాట్ డూ అ రెగ్యులర్ ఫైట్. గెరిలా వార్ఫేర్ చేయొచ్చు వాళ్ళు కావాలంటే. అండ్ వాళ్ళు యూస్డ్ కాదు దాంట్లో, అదే ప్రాబ్లం కర్డిష్. వాళ్ళొక ట్రైబల్ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ ఏం రాబోతుందంటే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇరానియన్ ఆర్మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నాకు అదే డౌట్, పొద్దున్నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాను. కొన్ని ఇప్పుడు చూస్తున్న కొన్ని US ఛానల్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇరానియన్ ఆర్మీని కొనుక్కుంటారు US. అంటే రెవల్యూషనరీ గార్డ్స్ని కొట్టాలంటే ఆర్మీ కావాలి, ఆర్మీ నుంచి ఒక లీడర్షిప్ కావాలి. ఆ లీడర్ ఎవరు అవుతారో అది ఇంపార్టెంట్. USకి డజంట్ మేక్ అ డిఫరెన్స్. మీరు డిక్టేటర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అదే సిరియాలో మీరు ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు, $10 మిలియన్ మీరే పెట్టారు ఆయన తల మీద. ఐసిస్ టెర్రరిస్ట్, అల్ఖైదా. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చి కూర్చున్నాడు, వైట్ హౌస్ పిలిచి ఆయన సూట్ టై అని వేయించేసి ఆయన ఫుల్ మ్యాన్ వచ్చి నిలబడ్డాడు అక్కడ. సేమ్ థింగ్ ఇరాన్లో జరగబోతుంది. ఆర్మీ కూ జరుగుతూ కూడా వీళ్ళకి ప్రాబ్లం లేదు ట్రంప్కి, కానీ ముల్లాలు ఉండకూడదు, మిగతా రెవల్యూషనరీ గార్డ్ ఉండకూడదు. బహుశా ఇదే జరుగుతుంది అనుకుంటాను నా అంచనా ప్రకారం. నెక్స్ట్ 10 డేస్లో జరగకపోతే ట్రంప్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇష్యూ. కవిత గారు, సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆర్ వి వెల్కమింగ్ ఇట్? ఆ ఆఫర్ని మనం స్వీకరిస్తున్నామా? ఆయిల్ ఎస్, ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. బట్ ఎందుకని మనం ఆ ప్రతిదాన్ని ట్రంప్ ఏం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ ట్రంప్ చెప్పక్కర్లేదు కవిత గారు. మనం గుర్తుపెట్టుకోండి, దీని 3వ రోజు మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ పుటిన్కి రిక్వెస్ట్ పెట్టేసాం మనం. ఇప్పుడు ట్రంప్ తో సంబంధం లేదు, ట్రంప్ ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతున్నాడు? ఎందుకంటే మీరు ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆయిల్ది. మనం వరల్డ్లో మనకు ఆయిల్ తక్కువ పడితే మనం ఆయిల్ గుంజుకుంటే, లేకుంటే ప్రతి చోటు నుంచి మనం గుంజుకుంటే ఆయిల్ ఉండదు మిగతా వాళ్ళకు. రష్యా ఎవరికి అమ్మరు. రష్యా విల్ నాట్ సెల్ ఇట్ టు US. రష్యా ఏం చెప్తారు, ఇండోనేషియాకి అమ్మరు. రష్యా ఇండియాకి ఇస్తారు. బికాజ్ వీఆర్ ఒక పేమెంట్ మెకానిజం మనం వర్కౌట్ చేసుకున్నాం దీనికన్నా ముందు. రష్యా మన మీద ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి, మిగతా దేశాలకి ఇవ్వరు వాళ్ళు ఆయిల్. గ్యాస్ అదే కదా నిరాకరించారు, గ్యాస్ చెప్పారు వాళ్ళు యూరోప్కి, వీ విల్ నాట్ గివ్ యూ గ్యాస్. మమ్మల్ని హెల్ప్ చేయలేదు మేము, ఇండియా హెల్ప్ చేశారు. వాళ్ళు సఫర్ చేశారు, దానికి 20% ఎక్స్ట్రా పెట్టారు ట్రంప్. సో వీ విల్ గివ్. ట్రంప్ ఏంటంటే రష్యా ఆఫర్ చేసే ముందు ట్రంప్ చెప్దాం అనుకున్నారు, కానీ కాలేదు. పుటిన్ ఫస్టే ఆఫర్ చేసేసారు. నౌ హీ హ్యాస్ టు సే, ఓ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎక్స్టెన్షన్. దీని తర్వాత చూడండి కవిత గారు, ఈ వార్ ఆగకపోతే నెల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, అది కాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఒకసారి క్లోజ్ చేసినప్పుడు మీరు మళ్ళీ అదే క్వాంటిటీ ఆయిల్ బయటికి రాదు. సపోజ్ మీరు 100 వేలు క్లోజ్ చేసేసారు, డ్రిల్లింగ్ బంద్ చేశారనుకోండి, టు గెట్ బ్యాక్ దట్ ఆయిల్ మీకు రాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ గ్యాస్, మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎంటైర్ వెస్ట్ ఏషియా క్రైసిస్లో వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆధారపడే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇది. ఈ ఆయిల్ రాకపోతే దే ఆర్ ఫినిష్డ్. అక్కడున్న ఎక్స్పాట్రియేట్ చేంజ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ సెక్టర్లో పనిచేస్తారు, చాలామంది ఆయిల్ సెక్టర్లో పనిచేస్తారు. వీళ్ళ ఉద్యోగం పోతుంది, వీళ్ళందరూ తిరిగి రావాల్సి వస్తుంది. అండ్ UAE లాంటి దేశాలు, టు లార్జ్ ఎక్స్టెంట్ సౌదీ అరేబియా, వీళ్ళందరూ ఎక్స్పాట్రియేట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ పని కోసం. ఈ ఎక్స్పాట్రియేట్స్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు చేస్తారు అక్కడ పని? మళ్ళీ మీరు ఎక్కడిని తెచ్చుకుంటారు? ఇట్స్ గోట్ ఏ బిగ్ ప్రాబ్లం. మనం అనుకుంటాం ఇప్పుడు ఈద్ అయినాక వెళ్ళిపోతారు అందరూ, తిరిగి రాకపోతే వీళ్ళు ఛత్ పూజకి వెళ్తారు బీహారీ వాళ్ళు, మరి రారు 2 నెలల దాకా. ఏం చేస్తారు అప్పుడు? మా వైపు కేరళలో మొత్తం షాప్లన్నీ బంద్ అయిపోతాయి. 2 months ఛత్ పూజ కాగానే 1 month హాలిడే. పెట్రోల్ బంక్లో ఎవడు కనిపించాడు మీకు, రెస్టారెంట్లు ఎవరు ఉండరు, షాప్స్లో ఎవరు ఉండరు. ఎందుకు? అంతా బీహారీ వాళ్ళు ఉంటారు అక్కడ, బీహారీ అండ్ బెంగాలీస్ అంతే. వీళ్ళు దుర్గా పూజకి వెళ్తారు, వీళ్ళు ఛత్ పూజకి వెళ్తారు. ఇది జరగబోయేది ఇప్పుడు. ఇఫ్ ఎక్స్పాట్రియేట్స్ డోంట్ రిటర్న్. ఎందుకంటే ఇంకోటి నిన్న అది కూడా చెప్పారు,
ఎక్స్పాట్రియట్స్ యూఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి వచ్చి చాలామంది దుబాయ్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతున్న రికార్డింగ్ కన్నా గంట సేపు ముందు 4 సార్లు సైరన్ మోగింది. 4 సార్లు. దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. ఇజ్రాయలీ సిటిజన్స్ యూస్డ్ ఉన్నారు. వాళ్ళు అప్పుడే షెల్టర్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫోన్లో ఒక అలామ్ వస్తుంది, దే టు గో టు ద షెల్టర్ ఇమీడియట్లీ. ఇది దుబాయ్ సిటిజన్స్ దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. వాళ్ళు ఏంటంటే ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సడన్గా ఉన్నారు బిందాస్ అండ్ లగ్జూరియస్ లైఫ్. అండ్ మిమ్మల్ని వెళ్ళి షెల్టర్లో కూర్చోమంటే మీరు ఏంటి అక్కడ అందరు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు, మేము ఎట్లా కూర్చుంటాం అక్కడ? మా పెద్ద ఇల్లు ఉండే. సారీ, దిస్ ఈజ్ ద రియల్ వరల్డ్. వెల్కమ్ టు ద రియల్ వరల్డ్. మీరు యుద్ధం అంటే ఇది. యుద్ధం ఏదో రొమాన్స్ కాదు. అండ్ యూ హ్యావ్ టు సఫర్. దట్స్ ఓన్లీ అదర్ గో. అండ్ గాడ్ ఫార్బిడ్ జరగకూడదు. కానీ ఇది 15-20 రోజులు ఎక్స్టెండ్ అయితే ట్రంప్ ఉద్యోగం పోతుంది. అదొకటి. ట్రంప్ విల్ లూజ్ హిస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం గల్ఫ్ స్టేట్స్కి రాబోయే ఇష్యూ. ఎయిర్ ట్రాఫిక్ పోయింది, మొత్తం ధ్వంసమైంది ఎయిర్ ట్రాఫిక్. అయితే ఇది కెరసిన్తో ఉంటుంది. ఈ జెట్ ఫ్యూయల్ అనేది కెరసిన్తో సేమ్ బర్నింగ్ పాయింట్ ఉంటుంది కవిత. దాన్ని ప్రాసెస్ చేసి పెట్టుకోలేము మనం. ఇట్స్ వెరీ హైలీ ఇన్ఫ్లేమబుల్. తో గ్యాసోలిన్ ప్రైసెస్తోని జెట్ ఫ్యూయల్ 52% పెరిగింది లాస్ట్ 1 వీక్లో. మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడానికి మీరు 8,000 రూపాయల టికెట్ తీసుకుంటే ఇట్ విల్ నౌ బికమ్ 12,000 to 15,000 రూపీస్. మీరు పెట్రోల్ బంక్ల ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ నాట్ అ వరీ. అది ఎక్కడ ఎయిర్లైన్ ATF ఫ్యూయల్ ఇస్ గోన్ టు బికమ్ ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ దగ్గర ఇంకా ట్రిక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని కస్టమ్ డ్యూటీ తగ్గించేస్తారు. సో ఆటోమేటిక్లీ ద ప్రైస్ విల్ కమ్ డౌన్. అది గవర్నమెంట్ ఎమర్జెన్సీ మెజర్స్లో చేస్తారు. అది ఎక్కువ పెరగదు. కానీ చెప్తున్నాను నేను. సో ATF ప్రయారిటీ వైజ్ ATF ఇస్ నాట్ అ ప్రయారిటీ. కానీ ఇప్పుడు జెట్ ఎయిర్లైన్స్ అక్కడ సౌదీ నుంచి కానీ దుబాయ్ నుంచి దే ఆర్ నాట్ ఫ్లయింగ్. సో వాళ్ళు ఏం చేస్తారు, డంప్ చేయడానికి ట్రై చేస్తారు ఇండియాలో తీసుకొచ్చి. ఇప్పుడు ATF అదే జరగబోతుంది నెక్స్ట్ 15 డేస్లో. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ ఇండియా ఆల్సో లైక్ ఇండిగో, ఎయిర్ ఇండియా, వీళ్ళకి చాలా పెద్ద లాస్ వచ్చింది దీంట్లో. ఎట్లా తట్టుకుంటారో తెలియదు. కానీ సమ్వేర్ గవర్నమెంట్ విల్ హావ్ టు ఫైండ్ అ వే అవుట్.